అన్న నమస్తే అన్న. నమస్తే అండి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అన్న. అవునా? నాకు కూడా అన్న జనరల్గా హానెస్ట్లీ రోహిత్ అంటే ఎక్కువ శాతము ఈ రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, ఎక్కువ శాతం రెడ్డీస్ వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూస్ చేస్తుంటారు అన్నారు. ఈ మధ్య అది కొంచెం బ్రేక్ చేసి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మీద కూడా పడినానన్న. ఫస్ట్ టైం అన్న కాకినాడ జిల్లాకు సంబంధించిన ఒక యువ నాయకుని మనం ఇంటర్వ్యూ చేస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ అన్న. దాదాపు 2 months పట్టిందన్న మేము ఇంటర్వ్యూ కోసం. బట్ ఇన్ ఫైనల్లీ మీరు నన్ను యాక్సెప్ట్ చేసినారు. ఇదే నా మొదటి సక్సెస్ అనుకుంటా అన్న. డెఫినెట్లీ మీ ఇంటర్వ్యూ తోటి నాకు వరుస పెట్టి ఇంటర్వ్యూ రావాలని కోరుకుంటున్నాను అన్న. అన్న లెట్ స్టార్ట్. మీరు ఓపెన్ కుల్లం కుల్ల చెప్పాలన్న. తప్పకుండా. నేను నా క్వశ్చన్స్ కొంచెం నేను మీ ఇంటర్వ్యూలు చాలా చూశాను. నేను ఈ మధ్య కాలంలోనే చూసినప్పుడు కొంచెం క్వశ్చన్స్ అవి కానీ న్యాచురల్ గా ఉంటున్నాయి. జనరల్ గా దగ్గరగా జనాలు ఏమనుకుంటున్నారో అవి మీ నోట్లోంచి వచ్చే క్వశ్చన్స్ ఉంటున్నాయి జనరల్ గానే. అన్న బేసిక్లీ కాకినాడ జిల్లా అంటే ప్రధానంగా 2 ఫ్యామిలీస్ గుర్తుకొస్తాను. ఒకటి యనమల ఫ్యామిలీ, ఇప్పుడు మీ ఫ్యామిలీ. మీరు టీడీపీ పార్టీలోనే యూఆర్ ద 2 ఫ్యామిలీస్ ఆర్ మోస్ట్ సీనియర్ ఫ్యామిలీ. మీ కట్టర్ టీడీపీ అంటే మీరే అన్న. మీ బ్లడ్ కోస్తే కూడా అది ఉంటుంది. అట్లాంటి మీరు డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నా. 92 బై ఎలక్షన్తో మీరు స్టార్ట్ చేసిన మీ పొలిటికల్ 91 పొలిటికల్ అదే మీ ఫాదర్ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి బై ఎలక్షన్ నుంచి టిల్ ద డేట్ వరకు మీరు టీడీపీలో కొనసాగుతారు. ఫాదర్ 91 కాదండి, 78 నుంచి కూడా ఎలక్షన్స్ కంటెస్ట్ చేసింది మాత్రం 91. ఎలక్షన్ అప్పుడు ఇండిపెండెంట్ గా కంటెక్ట్ చేశారు. మీరు ఎందుకు మధ్యలో పిఆర్పికి ఎందుకు పోయినారు, మళ్ళా వైసీపీ ఎందుకు పోయినారు? ఇంత కడుగట్టిన టీడీపీ వాదులై ఉండి దేవుని ఎందుకు పోవాల్సి వచ్చిందన్న? పిఆర్పికి ఒకటే పార్టీ మారడం జరిగింది, పిఆర్పికి మారడం జరిగింది. జనరల్ గానే చెప్తాను దానికి. పిఆర్పి అంటే అప్పటికి జ్యోతుల్ నెహ్రూ అంటే తెలుగుదేశం పార్టీలోని స్టేట్ లోని కూడా ఒక బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి ఇద్దరికి కూడా మంచి చాలా ఎక్కువ బాండింగ్. ఏ పని కూడా ఆగేది కాదు ఎప్పుడు కూడా. కానీ మంత్రి విషయం వచ్చేటప్పటికి మాత్రం చాలా అడ్డంకులు వచ్చి ఏదైతే మీరు అన్నారో రామకృష్ణ అని ఆ వ్యక్తి వల్ల లేకపోతే ఇంకొకళ్ళ వల్ల కొంచెం మంత్రి అన్నది ఆయనకి చిరకాల వాంఛగా ఉండిపోయింది. అంటే మీ కోరిక అంటే మీరు ఫ్రమ్ ద బిగ్ ఇప్పుడు 7 సార్లు కంటెస్ట్ చేస్తే 4 సార్లు మీరు గెలిచినారు. 8 times అన్నా 8 times కంటెస్ట్ చేస్తే 4 సార్లు గెలిచినారు. మీరు మంత్రి అవడం కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ప్రజల కోసము ఒక పేరు రావాలి మంత్రి అవడం కోసం? అంటే మీకు ఇక్కడ ఇంకొకటి, ఒక టైంలోని మంత్రి కావాలా చాగల్నాడు కావాలా అంటే చాగల్నాడే కావాలి అని తీసుకుని చాగల్నాడు సాధించిన వ్యక్తి జ్యోతుల్ నెహ్రూ గారు. అప్పుడు మిస్ అయింది. ఇప్పుడు వరకు మళ్ళీ మనం ఆ రోజు జనం గురించి చాగల్నాడు గురించి త్యాగం చేసాం. ఆ రోజు మంత్రిని త్యాగం చేసి ఈ రోజు వరకు కూడా దాన్ని అందుకోలేని పరిస్థితి. కానీ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ అన్న పర్మనెంట్ సొల్యూషన్ అన్న చేసింది అయితే జ్యోతుల్ నెహ్రూ అనే వ్యక్తి. మీకు మంత్రి పదవి రాకుండా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు గురించి కాదు, పాతకాలం. మీకు కారణం యనమల ఫ్యామిలీ అన్న మాక్సిమం అందే. జిల్లాలో అది ఓపెన్ సీక్రెట్, అది స్టేట్ అంతా కూడానే. వాళ్ళలో ఉన్నది ఏంటిది, మీలో లేనిది ఏంటిది? వాళ్ళలో ఉన్నది ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారితో ఎక్కువ సెకండ్ అనిపించుకునే వ్యక్తిగా ఆయన ఉండేవారు కదా యనమల రామకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు మనం ఇంకెంతసేపు మాకు ఆబ్లిగేషన్స్ ఎక్కువ. పర్సన్ వేరే వాళ్ళ గురించో ఇంకోళ్ళ గురించో ఒక పని గురించో ఆబ్లిగేషన్స్. జ్యోతుల్ నెహ్రూ అనే వ్యక్తికి జనాల గురించి ఆబ్లిగేషన్స్ ఎక్కువ. చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకి సొంత ఎజెండాలు, సొంత ఆబ్లిగేషన్లు ఉండవు. కాబట్టి వాళ్ళు కొంచెం ఏ నాయకుడికన్నా రాజకీయ నాయకుడికి స్వార్థం ఉండాలి. కాకపోతే రాజకీయ నాయకుడికి నేనే ఉన్నాను అనుకోండి, ప్రతిరోజు ఏదో ఒక పని మీద ఎవరన్నా వస్తుంటే చేసి పంపించేస్తాను, వీటితో తలనొప్పి ఎందుకురా బాబు అని. ఎప్పుడో ఒకడు ఎప్పటి నుంచో మన మనిషి అయ్యుండి ఒక మాట అడిగాడు అనుకో, కంపల్సరీ అతనికి చేస్తాను నేను. ఆ రూపంలో ఆయనకు మంత్రి ఇవ్వకండి అన్న మాట ఆయన నోట్లోంచి రావడం, ఈయనకి ఇవ్వకపోవడం, అది తప్పితే వీళ్ళిద్దరికి అటాచ్మెంట్ అన్నది దూరం కాదు యాక్చువల్గా. అంటే మీరు లాబింగ్ సరిగా చేయలేకపోయినారు అనుకుంటా. లాబింగ్ ఇప్పటికీ చేయలేను నేను.
ఇప్పుడు ఫాదర్ నుంచి లేదు, నా నుంచి కూడా లాబింగ్ లేదు. పార్టీ కార్యక్రమం అప్పచెప్తే సక్సెస్ఫుల్ గా చేయడం, పార్టీకి పేరు వచ్చే విధంగా చేయడం తప్పితే లాబింగ్లు చేసి వాళ్ళకి భజనలు మాత్రం చెయ్యం. వాళ్ళ దగ్గర గంటల గంటలు కూర్చోవడం, ప్రతి వ్యక్తికి గౌరవిస్తాం పెద్ద చిన్న లేకుండా. కానీ వాళ్ళని మా వైపు మలుచుకోవాలి, లేకపోతే మా వైపు తిప్పుకోవాలన్న ఆలోచన ఉండదు. పని అడుగుతాం, చేస్తారు, చేయకపోతారు, అది విషయం. అన్న ఇప్పుడు నేను మీ నాన్నగారు సోకాల్డ్ సీనియర్ అన్న, చాలా పవర్ఫుల్ కూడా. ఇక్కడ మీ విషయానికి వస్తే, జ్యోతిల నవీన్ విషయానికి వస్తే, ఈ ఇమేజ్ ఏదో నాన్నతోటో లేకపోతే మీ ఫ్యామిలీ వారసత్వంతో కాదు, యూ క్రియేటెడ్ యువర్ ఇమేజ్ యాజ్ ఎ మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి. ఇప్పుడు జనరల్గా బాబు గారి కొడుకు లోకేష్ గారు ఆ ఇమేజ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, రాజశేఖర్ గారి కొడుకు ఇలా. కానీ మీ విషయానికి వస్తే కాకినాడ జిల్లాలో ద మాస్ లీడర్ అనేది మీ ఇండివిజువల్గా మీరు క్రియేట్ చేసుకున్నారు. మీ దూకుడుతనమా, లేకపోతే ప్రత్యర్థుల మీద మాటలు దాడి చేయడం విధంలోనా, లేకపోతే ఈ కొట్లాటలు, ఈ వాటి దాన్ని ఏమంటారు, షీటర్స్ని, రౌడీ షీటర్స్ని ఎంటర్టైన్ చేయడంలో మీరు ఎట్లా క్రియేట్ చేసుకున్నారని మాస్ ఇమేజ్? జనరల్ గా ఫస్ట్ నుంచి కూడా నా ఆలోచన ఎందుకంటే ఆ జ్యోతుల నెహ్రూ గారు అనే ముద్ర నా మీద పడకూడదనే ఒక ఆలోచనతో నేను ముందుకెళ్ళాను. ఎందుకు మీ నాన్న నాకు రోల్ మోడల్ మా నాన్నగారు, కానీ ఆ ముద్ర నా మీద పడకూడదు. ఎందుకంటే ఆ స్థాయిని నేను అందుకోలేను. జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి స్థాయిని నేను అందుకోలేను. చంద్రబాబు నాయుడు అనే స్థాయిని లోకేష్ గారు అందుకోలేరు ఈ రోజుకి కూడా. జనరల్ గానే ఆ స్థాయి, ఆ ముద్ర కాకుండా మందంటూ ముద్ర వేసుకుంటూ వెళ్తేనే నేను కనపడతాను. కాబట్టి ఆ విధంగా వెళ్ళడం జరిగింది. తర్వాత ఇందాక ఏదో మీరు ఇంకా ఏదో రౌడీ షీటర్లు ఏదో అన్నారు, అర్థం కాలేదు. ఏంటి ఇప్పుడు యాక్చువల్లీ మీ ఎవరైతే మీరు మాటలు దాడి చేసినారో తోట చంద్రశేఖర్ గారు మీద, తోట చంద్రశేఖర్, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు వెనుక ఉన్న మంది బార్బల మొత్తం కూడా ఇప్పుడు మీ సైడ్ వచ్చి నిలబడ్డారంట కదా అన్న? తప్పు సమాచారం మీకు ఎవరన్నారో తెలియదు, కానీ నాకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఆ రోజు నేను పార్టీ పరంగా ఫైట్ చేశాను. పార్టీ పరంగా కాదన్న, జనరల్ గా ఆ పొద్దు అప్పుడున్న పార్టీ పరిస్థితి అంటే పార్టీ 2019 ఓడిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే కాకినాడ జిల్లా మొత్తం సైలెంట్ అయిపోయింది. టీడీపీ చాలా సైలెంట్ అయిపోయింది. నా క్వశ్చన్ అంటే ఆ సందర్భంలో సామర్లకోట నుంచి అనపర్తిగాక బాబు గారిని అడ్డుకుంటే కూడా మీ ఫ్యామిలీ, మీ నాన్నగారు, మీరు చేపట్టుకొని వాక్ చేసుకుంటూ తీసుకుపోయి అనపర్తి దాకా. చేపట్టుకుని కాదు కానీ జనరల్ గా అనపర్తి విషయం తర్వాత, అది ముందు అసలు ఈ స్టేట్ లోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్టేట్ లోనే ఏ జిల్లాలోని కూడా అంత ఎక్కువ బయటకు వచ్చేవారు కాదు. లీడర్స్ ఏదో వస్తే వచ్చేవారేమో కానీ కింద క్యాడర్ కూడా వచ్చేవారు కాదు. కింద క్యాడర్ తో సహా తీసుకొచ్చి కాకినాడ పార్లమెంట్ నుంచి తీసుకొచ్చాం మేము. జగ్గంపేట నుంచి అయితే కానీ, లేకపోతే పత్తిపాడు నుంచి అయితే కానీ, లేకపోతే పెద్దాపురం నుంచి అయితే కానీ, పెద్దాపురం నుంచి అయితే కానీ, కాకినాడ రూరల్ నుంచి, కాకినాడ టౌన్ నుంచి, కింద స్థాయి నుంచి చేసే ప్రోగ్రామ్స్ మేము సక్సెస్ చేసాం. అది ఈ రోజుకి కూడా నేను గొప్పగా చెప్పుకోగలను. అప్పటి నుంచి మీరు కష్టపడి చేసాం, అది అందరూ కష్టపడ్డారు. దాంట్లో ఒక ఎత్తు నేను కొంచెం అన్ని మోటివేట్ చేసుకుని చంద్రశేఖర్ ఆ మూమెంట్ లో జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 కాకినాడలో నెంబర్ 2 ఆయన రెడ్డీస్ మీద ఆ విధంగా కాపులు మాట్లాడడం అయితే నాకు థింక్ ఫస్ట్ టైం మీరు అనుకుంటున్నాం. అంటే రెడ్డి అనే కోపంతో నా మాట ఏంటనే, రెడ్డి ద్వారం చంద్రశేఖర్ రెడ్డి కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడారు. ఏ ధైర్యంతో మీరు, నీకు ధైర్యం ఉంటే ఇట్లా బల్లగొట్టి అయినా నీకు దమ్ము లేదు అని చెప్పేసి మీరు ఏ విధంగా మాట్లాడారన్నా? అంటే ఒక పెద్ద తలకాయని కొడితే మీ మాస్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అని మాట్లాడారా, లేకపోతే రెడ్డి అనే కోపంతో మాట్లాడినారా, లేదు కాపు అనే ఒక అహంకారంతో మీరు మాట్లాడినారా? ఆ రోజు ఎందుకు అతను మీరు టార్గెట్ చేసినారు? ఎందుకు ఆ మూమెంట్ లో కాకినాడలో మీ దూకుడు తత్వం ఎందుకైంది? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అక్కడ రెడ్డా కాపా అన్నది కాదు, వైసీపీయా తెలుగుదేశమా. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా నేనున్నాను. వైసీపీలో ముఖ్య పాత్ర వహిస్తూ 4-5 జిల్లాలకి ఆయనే సుప్రీంగా ఉంటూ ఆయన ఉన్నాడు జనరల్ గానే. వచ్చిన తర్వాత అక్కడ ముందు జరిగిన పరిణామాలు కూడా మీరు అర్థం చేసుకోవాలి, ముందు మాట్లాడిన విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడైతే నువ్వు దమ్ముంటే రా అన్నానో, ఎందుకన్నాను అన్నది ముందు జరిగిన పరిణామాలు మీరు తీసుకుంటే అది మీకు అర్థం అవుతుంది.
చిన్న చిన్న విషయాల్లో పార్టీ విషయాలే మా ఇద్దరికి కూడా పర్సనల్ గా ఇష్యూలు ఏమీ లేవు చంద్రశేఖర్ రెడ్డికి నాకు కూడా. పార్టీల్లోనే ఆవిడ చంద్రబాబు నాయుడు ఒకరిని తిట్టాడు, అది బూత్ తిట్టాడు. ఏం తిట్టాడన్నా బాబు గారిని? బాబు గారిని నేను నోటితో చెప్పలేనంత బూత్ తిట్టాడని ఈరోజు చెప్పకూడదు నేను ఖచ్చితంగానే. అది లైవ్ లో అంత పెద్ద బూత్ మాట తిట్టాడు. నాకు అర్థం కావాలన్నా మీకంటే మీరు వేసుకోవడానికన్నా ఇంకా అది మాట్లాడకుండా మాట్లాడారు. మీరు ఏ క్లిప్పింగ్స్ లో అన్నా చూసుకోవచ్చు. పక్కనే వంగా గీత గారు ఉన్నారు, మైక్ పట్టుకుని మీటింగ్ లో మాట్లాడాడు. బూత్ మాట తిట్టాడు. ఆ కోపం నాకు అలాగుంది. తర్వాత షిప్ విషయంలో ఏదో మమ్మల్ని తప్పుడుగా అన్నాడు. ఆ రోజు పట్టాపు వచ్చిన రోజు ఇది తప్పుడు విషయం అన్నాడు. అలాంటి చిన్న చిన్న అన్ని కూడా అని ఆ షిప్ విషయంలో ఏదో అంటే కాకినాడ టౌన్ మీటింగ్ అప్పుడు నేను మైక్ లో మాట్లాడాను జనరల్ గానే. ఇక్కడ ఉన్న నాయకులు షిప్పులు కూడా కొన్నారు ఎక్స్పోర్ట్ చేయడానికి సొంతంగా అని, అది వాస్తవం నిజంగానే అన్న దానికి అతను బిజినెస్ మీదకి వెళ్తున్నానో ఏంటో అది కట్ చేయాలని ఏంటో కానీ నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. అంటే తక్కువ చేసి మాట్లాడాడు. ఎందుకంటే పండిత పుత్ర పరమసుంట అన్నాడు. అంటే జ్యోతుల నెహ్రూకి నువ్వు సొంట కింద పుట్టావన్న మాటతో మాట్లాడాడు ఆయన. అప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, నేను ఇప్పుడు నేను జ్యోతుల నెహ్రూ కొడుకుగా కాదు, దమ్ముంటే నువ్వు రిజైన్ చేసిరా. జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తిని కూడా నేను కాకినాడ రానివ్వను. జగ్గంపేటలోనే ఉంటాడు ఆయన. నా సొంత బలంతో నీ మీద నెగ్గకపోతే ఈ కాకినాడ జిల్లా వదిలేసిపోతాను నేను. మళ్ళీ జిల్లా ఎంటర్ అవ్వను, నేను ఇక్కడికి రాను. నేను ఇప్పుడే రావాలి. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి బాబు గారు క్యాస్ట్ ఈక్వేషన్లు ఉంటాయి, పార్టీ టికెట్ల విషయాలు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తేనే నీ సత్తా నా సత్తా తెలుస్తుంది. నీ గవర్నమెంట్ ఉంది, నన్ను సైకిల్ సింబల్తో రమ్మంటావా లేదు ఇండిపెండెంట్ గా రమ్మంటావా? నువ్వు ఎంతమందిని తెచ్చుకుంటావు తెచ్చుకో, నేను మాత్రం పోటీ చేసి నెగ్గకపోతే వదిలేసి వెళ్ళిపోతా అన్నాను. అది ముందు జరిగిన దానికి నేను అతనికి కౌంటర్ ఇచ్చాను. ఆయన కూడా ఒక కౌంటర్ ఇచ్చినాడు. ముందు నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకోరా బచ్చా అన్నాడు. కానీ ఆయన మాట నిజమైంది కదా అన్న. తెచ్చుకోలే కదా మీరు. అదే కదా నేను చెప్పేది. ఆయన గెలిచినట్టే కదా నాకు పంతము. నిజంగా మరి ఆ పంతం గెలిచినట్టు మా పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంత ఆడు పోరాడాడు, ఆ రోజు నవీన్ అంత పోరాడాడు కాబట్టి ఆడు కూడా చులకన చేశాడు. చులకన చేసిన వాడికి ఏ స్థాయి ఇచ్చామన్నది మా పార్టీ కూడా. వాడు అని మాట, వాడు అంటే నన్ను, నేను చంద్రశేఖర్ రెడ్డిని అంటలేదు. వాడు అంటే నన్ను అనుకుంటున్నాను. వాడు పోరాడారని మా పార్టీ అనుకోవాలంటున్నాను నేను. నవీన్ పోరాడారని నా పేరు నేను చెప్పుకోలేక వాడు అని నేను అంటున్నాను. నేను ఎవరిని కూడా ఇది వచ్చేయను. ఎంత శత్రువు అన్నా మర్యాదగానే మాట్లాడుతాను నేను. పోరాడారు కాబట్టి పార్టీ అర్థం చేసుకోవాలి జనరల్ గానే. చేసుకుని ఆ క్లిప్పింగ్స్ అయ్యి చూసుకుంటే వాళ్ళకే అర్థం అవుతుంది. మరి ఇప్పుడు దాకా అవకాశం ఇంకా రాలేదు. నాకు డౌట్ డౌట్ కాదు, చాలా మంది చెప్పిన మాట ఏంటంటే బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు నేను ఎంపీ అవుతానని చెప్పేసి మొత్తము జిల్లా పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ మొత్తం కూడా కూసింది. బట్ సడన్ గా మీరు ఎంపీ టికెట్ వస్తుందని చెప్పేసి, ఈవెన్ నువ్వు ముందే ఎంపీ టికెట్ తెచ్చుకోరా బచ్చా అని చెప్పిన ఆ వ్యక్తి కూడా అంతమంది ఏం లేదు. సడన్ గా మీకు రాకుండా కొత్త వ్యక్తి రావడంలో అంతర్యం ఏముందన్నా? అంటే మీ పడ్డ కష్టం ఏమైంది? మీరు పడ్డ ఆ జిల్లాలో ఎవరు మాట్లాడినప్పుడు మీరు వాయిస్ రేజ్ చేసినారు, టీడీపీ పార్టీకి బలమైనారు, వాయిస్ అయినారు, లోకేష్ గారికి అత్యంత సన్నిహితులుగా మీరు ఉండి పార్టీని అనేది అప్పుడున్న వ్యతిరేక విధానాలను పబ్లిక్లో తీసుకుపోయినారు. కానీ కట్ చేస్తే టిష్యూ పేపర్ లాగా తీసి ఇలా టిష్యూ పేపర్ లాగా తీసి ఇలా పక్కన పడేసినారు అని ఇంకా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఎందాకో మాట్లాడినారు లోకేష్ గారికి అత్యంత సన్నిహితులుగా అన్నారని. ఆయన గురించి, కేవలం ఆయన గురించి ఆలోచించి నేను ఏ విధమైన నిర్ణయం ఆ రోజు తీసుకోపోవడానికి ఒక కారణం, ఇద్దరు కలిసి ఒక ఎలియన్స్ లో వెళ్తుంది కాబట్టి వాళ్ళ మాటకి గౌరవించి పార్టీ వాళ్ళ త్యాగాల కన్నా నా త్యాగం పెద్ద త్యాగం కాదు కాబట్టి నాకు లోకేష్ గారి మీద నమ్మకం ఉంది. ఏ రోజుకైనా నన్ను మంచి స్థానంలో పెడతాడు ఆయన అన్న నమ్మకం. ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి. ఆయన మాట ఇచ్చేటంటే తప్పదు. లోకేష్ అన్న వ్యక్తి మాట ఇచ్చేటంటే తప్పదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అవసరాల గురించి ఇంకోటో అక్కడ పరిస్థితులను బట్టి ఆయన చేస్తారు. కానీ లోకేష్ అన్న వ్యక్తి ఏంటంటే
నీకు చేస్తాను అంటే ఒక 4 రోజులు లేట్ అయినా చేసే వ్యక్తి, చేస్తాడు కూడా. ఆ నమ్మకం నాకుంది. ఎందుకు లోకేష్ గారి మీద ఎందుకు అంత నమ్మకం? ఓ బాండింగ్ ఏర్పడిపోయింది నాకెందుకో మరి. ఆ జాయిన్ అయినప్పుడే స్టార్టింగ్‌లో ఎవ్వరు లేని పరిస్థితుల్లో మమ్మల్ని కొంతమందిని, ఓ 15, 20 మందిని, ఒక యూత్‌ని గ్యాదర్ చేసాడాయన. ఎందుకు చేసాడో నాకు తెలీదు. అప్పటికి నాకు ఆయనకి పరిచయం కూడా లేదు జనరల్‌గా. కానీ గ్యాదర్ చేసి 2, 3 మీటింగులు పెట్టారు. మీటింగులు పెడితే అప్పుడు పెద్దోళ్ళందరూ వ్యతిరేకించారు. ఏంటి కుర్రోళ్ళు చేసేస్తారా అంటే లోకేష్ గారి మీద కూడా వ్యతిరేకించిన పరిస్థితి పార్టీలో, టీడీపీ పార్టీలో ఖచ్చితంగానే. లోకేష్ గారిని పాదయాత్ర అయ్యే వరకు కూడా అందరూ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి సవాల్ని ఇదిగా తీసుకుని ఆయన మలుచుకున్నాడు కాబట్టి. కానీ చాలా మంది వ్యతిరేకించారు. అదే ఇప్పుడు పాదయాత్ర లేకుంటే నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చేది కాదని నేను అనుకుంటాను. నిజంగా కూడా ఆ రోజు పాదయాత్ర నిర్ణయం లోకేష్ గారు తీసుకునేటప్పటికి ఐసీయూలో ఉంది తెలుగుదేశం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్తున్నా. ఐసీయూలో ఉంది. అన్న ప్రతి అడుగు స్టార్టింగ్ రోజు కూడా ఏదైతే కుప్పంలో స్టార్ట్ చేసామో ఆ రోజు కూడా పాదయాత్ర మొదలైన రోజు కూడా ఊపు లేదు. అది రోజు కూడా ఏదో స్టేట్ నుంచి అందరూ వచ్చారు, అక్కడ వచ్చారు, ఒక 7,000, 10,000 మంది కానీ పోతూ ఉంటారు. వెళ్తూ కుప్పంలో కూడా రామకుప్పం వచ్చేటప్పటికి కొంచెం జనం కనిపించారు నాకు. రాయలసీమ జిల్లాల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి జనాలు వస్తారని. కానీ ఆయనకి అనుమానమే. కానీ అనంతపురం వచ్చేటప్పటికి మాత్రం ఒక పీక్ లోకి వెళ్ళిపోయింది పాదయాత్ర. అవునన్నా, అనంతపురం వచ్చేటప్పటికి వాస్తవం. కుప్పం దాటిన తర్వాత ఆయన మన ఎమ్మెల్యే అమరన్న ఇండివిజువల్ గా జనాలను పోగేసుకుని పాదయాత్రని 4-5 రోజులు నడిపాడు పార్టీ. అది అలాగలా స్టెప్ బై స్టెప్ అనంతపురం వచ్చేటప్పటికి జనాల్లో ఒక ఇది వచ్చింది. కరెక్ట్, వాస్తవం. ఇది నేను అవునన్నా కాదన్నా ఇది వాస్తవమే మాట్లాడేది. ఐసీలో ఉన్న పార్టీని లోకేష్ గారు ఆక్సిజన్ మాదిరిగా తన పాదయాత్రతోటి, యువగలం మన పాదయాత్రతోటి ఎంతో మంది యువాన్ని కదిలించింది, పార్టీని కూడా షేక్ చేసింది. ఈ పొద్దు రాష్ట్రంలో అధికారం కూటమి ప్రభుత్వంలో ఉందంటే నేను 100% పాదయాత్ర అందరు చులకన మాట్లాడినారు, ఇంక్లూడింగ్ మీ పార్టీ వాళ్ళు అన్నారు. మీరు అన్నట్టు వాస్తవం మాట్లాడితే ఈ కుర్రాడు ఏం చేసేస్తాడు, పార్టీలను సీనియర్స్ పక్కన పెట్టి అన్నారు. కానీ ఇప్పుడు అదే కుర్రాడు నడగలడా అన్న క్వశ్చన్ కూడా వచ్చింది. ఎంతసేపు నడగలడు, మధ్యలో ఆపేస్తాడు అన్న క్వశ్చన్ కూడా వచ్చింది. కానీ ఆయన మొండోడు, జనరల్ గానే చాలా మొండోడు. ఆ పాదయాత్ర పార్టీకే కాదు లోకేష్ గారికి కూడా మంచి భవిష్యత్తుని బాట వేసింది. అది ప్రతి సమస్య కూడా లోకేష్ గారు సీఎం ఎప్పుడు అవుతారన్నా? లోకేష్ గారు సీఎం అవ్వాలంటే పెద్దల నిర్ణయం ఉండాలి. నేను అయిపోవాలనుకుంటే అవ్వలేను కదా. అందరూ పార్టీ పెద్దల నిర్ణయం ఉంటుంది, పాలిట్ బ్యూరో, బాబు గారు ఎలియన్స్ లో ఉన్నాం, అందరు అభిప్రాయంతో అయ్యే అవకాశం ఉంటుంది. బాబు గారు దేశ ప్రధాని, దేశంలో సెంట్రల్ లో చక్రం తిప్పుతారు. ఇక్కడ లోకేష్ గారు నాకు తెలిసి బాబు గారు సెంట్రల్ కి వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఉప ప్రధాని ఇస్తానంటున్నారు. ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడే ఆయన చేయలేదు. ఆయన ఏం చెప్తే అది, ఎవరిని చెప్తే అది క్యాండిడేట్ని పెట్టే పరిస్థితుల్లోని నేనుంటానంటే కళ్ళకు అద్దుకుని ఆ రోజు పెట్టుకున్నాం. కానీ ఆయనకి స్టేట్ మీద ఉన్న ప్రేమ అంతా ఇంత కదా. ఆ రోజు హైదరాబాద్ సిటీని డెవలప్ చేసిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసిన, ఇప్పుడు ఇక్కడ కొత్త ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నా. ఆయనకి డెవలప్మెంట్ కాన్సెప్టే తప్పితే పదవీకాంక్ష కదా ఆయనకి. ఓకే, ఇంతకుముందు సరే లోకేష్ అనే సబ్జెక్ట్ పక్కన పెడితే ఇప్పుడు మీ పర్సనల్గా వెళ్ళిపోతానన్నా. మీరు ఇంతకుముందు ఎథిక్స్ మాట్లాడినారు. మేము ఎథిక్స్తో కూడిన రాజకీయం చేశాం కాబట్టి మాకు మా నాన్నగారికి మా మంత్రి పదవి రాలేదు, మేము స్వార్థంతో చేయలేదు అన్నారు. ఇప్పుడు నేను వాస్తవం మాట్లాడతాను. ఇప్పుడు నేను అస్సలైన కుళ్ళకి వెళ్తే మీరు చాలా స్వార్థపరులు. ఎంత స్వార్థపరులు ఉన్నంటే పీఆర్పీలో అప్పుడు కాపు పార్టీ అని వచ్చిన పీఆర్పీ పార్టీలో టికెట్ వేయించినారు. అప్పుడు మీరు ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేవ్ కనబడేసరికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అయితే గెలుస్తారు అనే నమ్మకంతో మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళినారు. మీరు గెలిచినారు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన ప్రభుత్వం రాలేదు. ప్రభుత్వం రాలేన వెంటనే
అప్పుడు కూడా కష్టకాలంలో ఉన్న జగన్మోహన్ రెడ్డితో ఉండకుండా, దాదాపు సంవత్సరం 2 సంవత్సరాలు ఉండకుండా మీరు జెడ్పీ టికెట్ ఏమో వైసీపీ పార్టీని తీసుకుంటారు, చైర్మన్ ఏమో టీడీపీ పార్టీని ఉంటాడు. అప్పుడు ఆ కష్టకాలంలో ఇడిచిపెట్టేసుకొని మీరు అప్పుడున్న రాజకీయ అధికార పార్టీ ఉన్న టీడీపీలోకి వెళ్తారు. అంటే ఇక్కడ మీకు స్వార్థంగా అనిపించట్లేదన్న? టికెట్ ఇచ్చింది ఎవరు? టికెట్ ఇచ్చింది ఏమో పిఆర్పి, మన తర్వాత అక్కడ మళ్ళీ పోయి 2014 ఏమో వైసీపీ పోతారు, అక్కడ మీ నాన్నగారు గెలుస్తారు, ఇక్కడ మీరు గెలుస్తారు, మళ్ళీ పార్టీ ఫిరాయిస్తారు. అంటే సంసారం ఒక దగ్గర, పెళ్లి ఒక దగ్గర, సంసారం ఒక దగ్గర. ఇదేం ఎథిక్స్ అన్న? ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడి కన్నా వాడికి ఒక పార్టీ బంగారం పళ్ళెం కన్నా గోడదాపు అవసరం. చంద్రబాబు నాయుడు దగ్గర కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడి ఏ పనన్నా సాధించగల వ్యక్తి ఎవరైనా ఉన్నారు అతి తక్కువ మందిలో అంటే జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి. ఆ రోజు మాకు జిల్లాలో ఉన్న వివిధ కారణాల వల్ల మా సామాజిక వర్గ వ్యక్తి వచ్చాడు, పోని అక్కడన్నా దానికన్నా ఉపయోగపడదామన్న ఆలోచనతోటి ఆ రోజు పిఆర్పికి వెళ్ళడం జరిగింది. పిఆర్పి స్వార్థం ఒక కుల స్వార్థమో, లేకపోతే ఇక్కడ ఉన్న ఇబ్బందుల స్వార్థమో, లేకపోతే ఇంకొక అవసరమో, మంత్రి అవకాశం రావాలి ఇక్కడ ఉంటే రానివ్వరు. అది యనమల రామకృష్ణ అనే వ్యక్తి. ఎందుకన్నా యనమల రామకృష్ణ గారికి మీకున్న పర్సనల్ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కాస్టా, లేకపోతే సీనియారిటీ విషయంలోనే ఎక్కడ మీకు జిల్లాలో ఎక్కడ మీకు అదైపోయిందన్న బ్రేక్? క్యాస్ట్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మా జిల్లాలో క్యాస్ట్ పరంగా ఎవరినన్నా ఒకే విధంగా చూస్తాం. క్యాస్ట్ లో ప్రాబ్లం ఉండదు, సీనియారిటీలో ప్రాబ్లం ఉండదు. ఒకళ్ళనొకళ్ళ మాటలు గౌరవించుకుని ఇది కావాలి అని నాకు ఇది కావాలని గట్టికెళ్తే ఉన్న నలుగురు కూడా కింద దిగి ఆయనకి ఇస్తారు, ఇంకొకళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తారు. అందరూ సమన్వయపరుచుకుని వెళ్ళే పరిస్థితి. కానీ ఒక మంత్రి విషయంలోనే రామకృష్ణ గారు ఎప్పుడో అడ్డుపెట్టే పరిస్థితి. ఆయన మంత్రిగా ఉండగా జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తి మంత్రిగా అవుతే ఆ డామినేషన్ వేరేగా ఉంటుందన్న ఆలోచనతోటి చుట్టూ ఉండేవాళ్ళు చెప్పడమో, లేకపోతే ఆయనకున్న ఆలోచన. ఎందుకంటే ఆయన ఎక్కువ కింద స్థాయి దగ్గర స్పెండ్ చేయలేడు రామకృష్ణ గారు. జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తికి సెకండ్ క్యాడర్ దగ్గర ఎక్కువ స్పెండ్ చేయగలరు ఆయన. ఆ వేరియేషన్ లో ఆయన మంత్రిగా ఉన్న ఈయన మామూలుగా జిల్లా పేషెంట్ గా ఆ రోజుల్లో ఉన్న ఈయన దగ్గర 500-600 మంది ఉంటారు, ఈయన దగ్గర 100 మంది ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి చూసో లేకపోతే స్పీడ్ గా ఉండేవాళ్ళు, మాస్ను కాయగలిగిన వాళ్ళు జనరల్ గా రాజకీయాల్లో ఎక్కువ మాస్ లీడర్లు అయితే ఎక్కువ లాంగ్ టర్మ్ ఉంటారు. అదో ఇంకా ఏదో కారణం అప్పుడు పిఆర్పిలో ఆయన మంత్రి రానివాడు, పిఆర్పికి వెళ్తే రెండు కలిసి వస్తాయి, పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది అన్న ఆలోచనతో ఆ రోజు పిఆర్పికి వెళ్ళడం జరిగింది. నేను చిరంజీవి ఫేవరెట్ కాబట్టి కొంచెం నా ప్రోద్బలం ఎంతో కొంచెం ఉండడంలో పిఆర్పిలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత డిజాస్టర్ అయింది. డిజాస్టర్ ఏం అవ్వలేదు, అంటే అదంటే రాలేదు. కానీ నియోజకవర్గంలో అయితే మాత్రం 786 ఓట్లలో ఓడిపోయాం. తక్కువ ఓట్లతోటి 786 ఓట్లతో ఓడిపోయాం. దాంట్లో కూడా గుర్తు తేడాతోటి. గుర్తు కింద ఇది ఇది రైల్ ఇంజిన్ గుర్తు అయితే కింద రోలర్ గుర్తు వచ్చింది. రెండిట్లకి ఇది 2000 ఓట్లు దీనికి పడిపోయాయి. మనం 700లో ఓడిపోయాం. ఇంకా ఏదో కారణాలు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఏదో కారణంతో ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం వైపు చూసే పరిస్థితి. ఎందుకంటే రాజకీయంగా నేను నమ్ముకున్న కుటుంబాలు చాలా ఉంటాయి, మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు ఊర్లు ఉంటాయి, బోల్డ్ మంది వేలలో ఉంటారు. వాళ్ళకి చేయాలంటే రాజకీయ పార్టీ అండదండలు లేకపోతే చేయలేం. మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే ఆలోచనతో మేము కూర్చోబెట్టారు నాన్నగారు, అందరం మేము ఫ్యామిలీలో కూర్చున్నాం, సరే వెళ్ళిపోదాం అనుకున్నాం. అన్న ఒక 4 రోజుల తర్వాత జగ్గంపేటలో ఇదే రామకృష్ణ గారు మీటింగ్ పెట్టి ఆ వ్యక్తి తప్ప ఎవరు వచ్చినా జాయిన్ చేసుకోండి అన్న మాటలు మా చెవిలో పడ్డాయి. ఆ దగ్గరలోనే మా పార్టీ ఆఫీస్ ఉండడం, ఆ మాటలు మాకు వినబడ్డం. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెడతానని అప్పుడు పెట్టలేదు, పెడతాను మీ సపోర్ట్ కావాలని కౌరంపించుకోవడం, మాట్లాడుకోవడం,
పార్టీని కూడా జగ్గంపేటలో అనౌన్స్ అదే నీకు అదే చెప్తున్నా, ఇదే మీకు రోజు ఐడియా ఉందో లేదో? లేదు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఈ రోజు డేట్, ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేసే రోజు March 12th కదన్నా. March 11th రోజు మీ దగ్గరనే భారీ బహిరంగ సభ, ఇఫ్ ఇట్ పాసిబుల్ ఐ విల్ యాడ్ ఇన్ దిస్ ప్రోమో ఆల్సో. మీ దగ్గరే మీ సాక్షాత్తు మీ నాన్నగారు పక్కనే ఉంటారు, అవును. మీ నాన్నగారు ముందు వేలాది జనాలు ఉంటారు, ఆ జనాల రోజే ప్రకటిస్తారు. ఈ రోజు అయితే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇదే రోజు. దానికి గల కారణం కూడా చెప్తాను నేను జనరల్ గానే. ఆ రోజు ప్రకటించే ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పాట్ లో తీసుకున్న డెసిషన్ అది. స్పాట్ లో తీసుకున్నారు. ఎందుకంటే నేను ఆ రోజు ఏం జనమన్నారు, సఫారీ కొనుక్కుని వారం అయింది, నేను కొత్త కారు కొనుక్కొని. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఆ రోజు నాకు అందరూ జనాలు అనుకున్నారు జనరల్ గానే. ఆ మీటింగ్ దగ్గర ఆ కారు ఎక్కించుకున్నాను ఆయన్ని. అప్పుడు ఫోన్ వచ్చింది. ఫోన్ ఎవరు, విజయమ్మ గారు. అదేంటి నాన్న రేపు ఇడుపులపాయ దగ్గర ప్రకటిస్తా అన్నావు కదా, ఇక్కడ ఎందుకు ప్రకటించామని. అంటే ఆయన అన్న మాటలు అక్కడ ఉన్న జన సముద్రంలో నేను ప్రకటించాను, ఎమోషనల్ గా ప్రకటించానని. నేను డ్రైవ్ చేస్తున్నాను, ఆయన నా పక్కన కూర్చున్నాడు, వెనకాల నా అంగడికి కూర్చున్నారు. ఆ ఫోన్ సంభాషణ అదనమాట. అక్కడ జనాలు దాన్ని బట్టి ఆయన ప్రకటించేయడం జరిగింది. మరి టికెట్ తీసుకొని గెలిచి వచ్చినారు. మళ్ళీ ఎందుకన్నా మరి 2 సంవత్సరాలు కూడా సరిగా ఉండకుండా ఆ పార్టీలో గెలిచి సేమ్. ఇప్పుడు ఈయనకి ఏంటంటే ఎంత వర్క్ అన్నా చేస్తారు, ఏదన్నా చేస్తారు, అవమానాన్ని అయితే భరించలేరు ఖచ్చితంగానే. ఇద్దరికి చిన్న క్లాష్ వచ్చింది ఎక్కడన్నా, చిన్న విషయంలోని. అదే మన దీనికి అసెంబ్లీకి అపోజిషన్ లో ఇది ఇస్తారు కదా, అపోజిషన్ లీడర్ కాదు కాదు, అపోజిషన్ లీడర్ కాదు, అదే వైసీపీ ఎల్పీ లీడర్ అంటారు. కాదు కాదు, అది అకౌంట్స్ కి సంబంధించి కమిటీ. అది బొగ్గనకి ఇచ్చారు, బొగ్గనకి ఇచ్చారు కదా. అది నాన్నగారు యాక్చువల్ గా ఆశించారు. ఆశించినప్పుడు ముందు ఇద్దరు ఆశించారు. ఎవరో భూమా నాగిరెడ్డి, నాన్నగారు, మీరిద్దరూ తేల్చుకోండి అని అప్పుడు జగన్ గారు అన్నాం. అంటే మా ఇద్దరికి పోటీ ఏంటి, ఇద్దరికి మంత్రి బ్రహ్మ, ఇద్దరు మంత్రులు అవ్వలేదు చూసుకుంటే. మీరు అంత సీనియర్లు అంత నెగ్గినా సరే ఇద్దరు మంత్రులు అవ్వలేదు. సరే అని అప్పుడు వదిలేడు. ఆయన అనుకోకుండా పోవడం జరిగింది. తర్వాత ఈయనకి ఇస్తారని అందరూ కూడా అనుకున్నారు, కానీ ఈయన బొగ్గనకి అనౌన్స్ చేయడం జరిగింది. అది జరిగేటప్పుడు కూడా లోపలికి పిలిచి కారణం చెప్పాడు ఆయన, జగన్ గారు. అన్న నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా, ఇవన్నీ చూసుకోలేవు అంటే, నాన్నగారు నేను ఈ స్టేట్లో ఏళ్ల మీద చెప్పకుండా స్టాటిస్టిక్స్ అన్నీ నాకు అనుభవం ఉంది, నీకు ఇవ్వాలని లేదు కాబట్టి ఇచ్చే, కానీ ఈ మాట బయటకు అనుకో అంటే సేమ్ ఏదైతే అనొద్దన్నారో అది బయటకు అనడంలోనే ఇద్దరు గ్యాప్ వచ్చింది, చిన్న గ్యాప్. మరి అప్పుడు మీకు జెడ్పీ చైర్మన్ కాలే కదా? లేదు, జెడ్పీ టికెట్ ఇవ్వలే మీకు? నేను అప్పుడు వైసీపీలో జెడ్పీ చైర్మన్ క్యాండిడేట్. నేను వైసీపీ జెడ్పీటీసీగా పోటీ చేశాను. మాకు 14 ఇక్కడ వచ్చాయి. అప్పుడు అదే చెప్తున్నాను నేను. అప్పటికి గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత అప్పటికే 6 నెలల ముందు నుంచో సంవత్సరం ముందు నుంచో టీడీపీ వాళ్ళు రమ్మని అడగడం జరుగుతుంది మంత్రి. మరి అప్పుడు వీళ్ళు అడగలేదా? అప్పుడు వీళ్ళు ఆపలేదా? ఎవరు? యనమల ఫ్యామిలీ. ఎక్కడికి? మీరు టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు, అప్పుడు వీళ్ళు ఆపలేదా అంటే? మీకు ఒకటి, ఆయన ఆపడు. ఆయనకి ఏది వద్దు అనుకుంటే అది చేస్తాడు, కానీ ఉన్నాయేమి ఆయన పట్టించుకోడు జనరల్ గాని. జనరల్ గా పట్టించుకోడు ఆయన. ఆ పరిస్థితి ఆపండు ఆపినా. ఇప్పుడు అప్పుడు జ్యోతులు ఎవరైనా వ్యక్తి కావాలి కాబట్టి తెచ్చుకున్నారు టీడీపీలో కూడానే. ఆ రోజు మంత్రి ఇస్తానని ప్రామిస్ చేశారు, అవ్వలేదు కాబట్టి నాకు జెడ్పీ చైర్మన్ ఇచ్చారు. నాకు జెడ్పీ చైర్మన్ ఇస్తానని పార్టీలో తీసుకోలేదు, మంత్రి ఇస్తానని. మంత్రి ఇవ్వలేదు కాబట్టి నాకు జెడ్పీ చైర్మన్ తో సరిపెట్టారు జనరల్ గా. నాకు తెలిసి ఇక మీరు తప్పుగా అనుకోవద్దన్న, ఇది మీ నాన్నగారికి లాస్ట్ ఎలక్షన్. నెక్స్ట్ టైం మీ నాన్నగారు కంటెస్ట్ చేయడు. ఇక మనిషికి మీకు ఎవరికి తెలియని విషయం, మొన్న కూడా ఆయన కంటెస్ట్ చేయండి నన్ను చేయమన్నారు. కానీ లోకేష్ గారు నేను చెప్తాను, లోకేష్ గారు మిమ్మల్ని కంటెస్ట్ చేయని లోకేష్ గారు అంటే మీ నాన్నగారిని ఎందుకు కంటెస్ట్ చేయించారన్న? అంటే మంత్రి అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ డామ్ షూర్ గా మనం ఫామ్ చేస్తున్నాం,
మంత్రి అవకాశం ఉంటుంది. ఆయన కోరిక అది. నాకు ఇంకా వయసు ఉంది, తప్పుగా అనుకోవద్దు, ఎమ్మెల్యే అలా మీరు అవడానికి. తప్పుగా అనుకోవద్దు. మనిషి చనిపోయే లోపల ఏదో కోరిక ఉంటే తీర్చుకోవాలి. దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఎలక్షన్ టు యువర్ ఫాదర్. ఒక నాన్నకు ప్రేమతో మాదిరిగా మీ నాన్న జీవితంలో మంత్రి కాలేడని అయిపోయింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ కృష్ణ రామ అనుకుంటా మీరు ఏదైతే శివాలయం కట్టుకున్నారో అక్కడ సగం టైం స్పెండ్ చేస్తున్నారు, ఇంకో సగం టైం ఏమో తిరుమల తిరుపతిలో మీరు స్పెండ్ చేస్తున్నారు. కాన్స్టెన్సీ మొత్తం వదిలేసినాడు. కాన్స్టెన్సీగా బాస్, కాన్స్టెన్సీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ కాదు, జ్యోతిల నవీన్. అది క్లియర్. జగ్గంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎప్పుడు జ్యోతుల నెహ్రూ, కానీ పేరుకే ఎమ్మెల్యే. మొత్తం చక్రం తిప్పేది, అధికారులని ఆర్డర్ ఇచ్చేది, పనులు చేపించేది. కొత్తగా ఏదో ఏదో అన్నది ఏంటిది అది ఏంది, ఏదో మీరే కొత్తగా ఒకటి క్రియేట్ చేసుకున్నారు, అభివృద్ధి కమిటీ చైర్మన్ మీరే క్రియేట్ చేసుకున్నారు. దీని మన ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రతి ఒక్క మండలంలో మీ ఫాలోవర్స్ అర్హత, వాళ్ళకి అర్హత ఏంటిది, మీ ఫాలోవర్స్ అయితే కథం వాళ్ళని మిమ్మల్ని పెట్టుకున్నారు. ఏంటిదన్న ఇది అంటే రాష్ట్రమంతా టీడీపీ వేవ్, రాష్ట్రమంతా టీడీపీ పరిపాలన నడుస్తుంటే, ఎమ్మెల్యేల పరిపాలన నడుస్తుంటే జగ్గంపేటకి మాత్రం జ్యోతిల నవీన్ పాలసీస్ నడుస్తున్నాయి. ఏం పాలసీస్ నడుస్తున్నాయి? ఖచ్చితంగా మీరు అసలు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ అఫీషియల్ కార్యక్రమానికి కూడా నేను హాజరవును కాదు. ఇప్పుడు ఓట్లు వేసింది మీ నాన్నగారు, నేను అడుగుతాను అదే చెప్తున్నాను. ఓట్లు వేసింది నాన్నగారికైనా ఓట్లు వేయమని తిరిగింది నేను. ఆ రోజున డోర్ టు డోర్ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపు తట్టి ఓటు వేయమని అడిగింది నేను. వాళ్ళ సమస్యలు తెలుసుకుంది నేను, వాళ్ళ అవసరాలు తెలుసుకున్నది నేను, వాళ్ళకి తీర్చాల్సింది నేనే. అదే బాధ్యత. ఇప్పుడు ఆ పలానా ఓటు వేయండి మీరు, ఖచ్చితంగా నేను తీరుస్తానని నేను హామీ ఇచ్చాను. నేను అక్కడ ఇప్పుడు నేను మీ స్కూల్ టీచర్ అనుకోండి అన్న, సారీ మీరు నా స్కూల్ టీచర్ అనుకో, మీరు నాకు చదువు చెప్తారు, చదువు మాత్రమే చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ రాసేది నేను, పాస్ అయ్యేది నేను. అంత మాత్రాన నేను చెప్తేనే చదువు చెప్తేనే పాస్ అయ్యాడు అనేది మాత్రం తప్పు కదన్నా. కాదు కదా, చెప్పడంలో కూడా ఉంటది. స్టూడెంట్ ని మార్చడంలో కూడా టీచర్ కూడా పాత్ర ఉంటది. అలాగా మాకు లైనప్ ఇచ్చాడు జ్యోతుల నెహ్రూ గారు, ఈ పని చేయాలి, ఇది చెయ్యాలి, ఈ అభివృద్ధి చేయాలని. ఆ లైనప్ లో ఫాలో అవుతున్నాం మేము అందరం ఫాలోవర్స్ కింద. అంతేగాని నా పెత్తనం చేసేస్తున్నారు లేకపోతే ఇంకోటి అని చెప్పేయగలం. కొత్తగా ఇది మాకు మేము పెట్టుకున్నాం. ఎందుకంటే నేను అఫీషియల్ ప్రోగ్రామ్స్ కి నేను ఖచ్చితంగా హాజరవునని చెప్పడంతో ఒక అభివృద్ధి కమిటీ చైర్మన్ అని ఆయనే క్రియేట్ చేసి నన్ను చైర్మన్ కింద పెట్టి మా ఇంపార్టెంట్ 4 మండలాల్లోని 4 రోజులు 8 మందిని కూడా సభ్యుల కింద వేసి దాన్ని ఆ రోజు ప్రకటించడం జరిగింది. అంతే, అదే అఫీషియల్ కాదు, ఇంకోటి కాదు, జీతాలు రావు మాకు, లేకపోతే ఇంకోటి ఆఫీసులకు వెళ్తే అభివృద్ధి కమిటీ చైర్మన్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్. 7 నియోజకవర్గాల్లోని ఏ ఆఫీస్ కన్నా జ్యోతిల నెహ్రూ గారికి సన్ రేజ్ కావాలి కానీ సన్ స్ట్రోక్ అవుతున్నా మీరు నిజంగా. ఎందుకు స్ట్రోక్ అయ్యాను నేను? ఇది మొన్న కూడా వార్తలో విన్నా నేను. దేనికి? సన్ రేజ్ కావాలి. ఏ విధంగానే అపోజిషన్ వాళ్ళు అనే మాటలకే నేనెంత సమాధానం చెప్పాలి? నేను ఏం చేయలేదని చెప్పండి. నేను నియోజకవర్గంలో ఏం చేయలేదు. ఫౌండేషన్ ద్వారా పలు కార్యక్రమాలు చేస్తున్నాను. మీకు ఒకటి, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ పెట్టి డిఎస్సి కోచింగ్ ఈ స్టేట్ లో గవర్నమెంట్ ఒకటే నడిపించింది, మీకు తెలుసో లేదా? మేము 3 నెలలు వాళ్ళకి 700 మందికి మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం వరకు, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయితే ఎంత మంచి ఫ్యాకల్టీ ఉంటుందో అంత మంచి ఫ్యాకల్టీతో రమారమి 80 lakhs ఖర్చు పెట్టి చేస్తే 28 మంది టీచర్లు అయ్యారు. ఎంత ఖర్చు పెట్టారు మీరు? 80 lakhs ఖర్చు పెట్టారు. ఓకే, 80 lakhs ఆన్ రికార్డ్ చెప్తారు కదా సార్. 80 lakhs ధైర్యంగా చెప్తాను నేను. మీకు 2024 ఎలక్షన్స్ అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదన్నా. ఆర్థికంగా ఈ రోజు కూడా నా పరిస్థితి నాకు తెలుసు. ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా దారుణం. నాకు తెలిసి ఆ టైంలో మీరు ఆస్తులు అమ్ముకొని చేసుకురా, అప్పులు తెచ్చుకుని చేయడం, కానీ మీ స్థితిగతి అనేది చాలా ఇది. అది నేను తప్పు చేసి మాట్లాడట్లేను. అప్పుడున్న పరిస్థితిలో మీ ఆర్థికంగా స్తోమత వెరీ లేదు. అండ్ ఈసారి ఓడిపోతే ఇక మీరు సూసైడే. ఆ పరిస్థితి నుంచి 80 లక్షలు ప్రభుత్వం వచ్చి 1.5 year కూడా కాలేదు, అప్పుడే 80 లక్షలు పెట్టి కోచింగ్లు అని, పెళ్లి కొత్త యువజంటల పెళ్లిలకి 20,000 సాయం చేయడంలో కానీ, అభివృద్ధి పనులు కానీ. ఇప్పుడు నాకు తెలిసి ఏ కష్టం వచ్చేవాడు మీ దగ్గరకు పోతే చేతిలో 10-20 పెడతారు. అది 10-20 అంటే 10,000 20,000, ఏదో 10 రూపాయలు 20,000 కాదు, 10 రూపాయలు 20 రూపాయలు కాదు. అంత పైసా ఎట్లా సాధ్యమైందన్నా?
అంటే అది కేవలం ఖచ్చితంగా నేను ధైర్యంగా చెప్పుకోగలను. ఏది ఎందుకంటే మైనింగ్ మాఫియా. నేను చెప్పేది విని తర్వాత చెప్పండి మీరు. ఖచ్చితంగానే ఆ, నేను ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ మీటింగ్ చేసినా నా కార్యకర్తల సపోర్టు, నా క్యాడర్ సపోర్టు ఉమ్, ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, ఈ రోజు చెప్తున్నాను నేను, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఆ రోజు కాపు కళ్యాణ మండపం అనే దాంట్లో కోచింగ్ పెట్టాం. ఉమ్, అది వేసవి కాలం కాబట్టి ఏసీలు వేయించారు అప్పటికప్పుడు. మీరు ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఎవరినో పంపండి, ఒక్కో ఏసీ మీద ఒక్కొక్కటి పేరు, దాత పేరు ఉంటుంది. ఓకే. ఉమ్, అలాగా ఏ కార్యక్రమం పెట్టినా మాకు ఎనలేని కార్యకర్తల సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఉమ్, చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఫౌండేషన్ ద్వారా చేసేసి నా డబ్బు 20% అయితే ఉమ్. 80% నా రిలేషన్లో కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది నాకు. నేను అడిగితే ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగానే. ఇంకో మాట అన్నారు మీరు, మైనింగ్ మాఫియా. కాదు కాదు అది కాదు, 24 తర్వాత ఓడిపోతే సూసైడ్ అన్నారు మీరు. అంటే ఆస్తులు లేవు కదా నాకు. ఎందుకు లేవు? నాకు ఆస్తి, ఉన్నది భూమి ఒకటే. భూమి ఉంది, నా తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఉంది, నా బిజినెస్ తండ్రి లేవుగా. నా తండ్రి సంపాదించిన సంపాదన ఉంది, కార్యకర్తను సంపాదించింది నా తండ్రి, అబ్బా. అభిమానించే కార్యకర్తను సంపాదించాడు. ఆయన ఎన్ని వేల కోట్లు ఇచ్చినా, ఎన్ని ఎలక్షన్లు చేసాం మేము. ఈ రోజుకి నాకు 33 కోట్ల అప్పు ఉంటుంది ఇప్పటికి. ఈ రోజు స్టిల్ 33 కోట్ల అప్పు తీరుస్తానంటే మీకు చెప్తాను, ప్రతిదీని తీర్తిరిగాను. 30. ఎంత ఉన్నా ఏమున్నా మా ధైర్యం, మా నియోజకవర్గంలో మా క్యాడర్, సొంత క్యాడర్, జిల్లాలో క్యాడర్, ఉమ్మడి జిల్లాలో క్యాడర్, స్టేట్ వైడ్ మమ్మల్ని అభిమానించే వాళ్ళు, మా ఫాదర్ ఫ్రెండ్షిప్ కానీ మాకు అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఏదో రూపంలో సపోర్ట్ చేస్తారు మాకు ఖచ్చితంగా. ఇప్పుడు నీకు నేను ఈరోజు 10,000 అడిగితే ఇవ్వలేకపోవచ్చు, రేపు 10,000 మందికి భోజనం పెట్టమంటే 5 నిమిషాల్లో పెడతాను నేను. పైసలు కన్నా ఎప్పుడు కూడా మీకు పూర్వం నుంచి కూడా మాకు ఆ తండ్రి అలవాటు చేసింది, ప్రతి జనవరి 1కి కూడా 10,000 15,000 మంది భోజనాలు పెట్టేవాళ్ళం మేము, ఒక 25 years నుంచి కూడా. అన్న మరి ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ప్రెసిడెంట్ అయినారు, సెకండ్ టైం అవ్వడానికి చాలా మంది మీ ప్రెసిడెంట్ అవ్వద్దని చాలా మంది మీ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆపినారంట, వస్తాయా కదా? వాస్తవంగానే వాళ్ళ తప్పు పూర్తిగా ఉందని నేను అనుకోను. ఎందుకంటే జనరల్గా నేను రెండోసారి అవ్వాలని నేను అనుకోలేదు యాక్చువల్గా. కానీ చిన్న కారణం, ఒక కారణం వల్ల నేను మళ్ళీ అవ్వాలని ఆ నిమిషంలో తీసుకున్నాను. నేను ఒక గంట వ్యవధిలో తీసుకున్నాను. నేను ఒక గంట, 2 ఎందుకు గంట? ఆ గంటలు ఏమైంది అంటే అవతల నా మీద పోటీ చేయించే వ్యక్తి నా కాన్స్టిట్యున్సీ మనిషి, నాకు రిలేషనే. రేపు పొద్దున్న మళ్ళీ రాజకీయంగా కూడా నాకు ఇబ్బంది వస్తుంది, రాజకీయంగా ఇబ్బంది అన్న ఆలోచనలో నేను ఉంటాను. తోట నవీన్ అన్న. అవునవును, ఈ తోట నవీన్ అనే వ్యక్తి కొత్త వ్యక్తి, కొత్త ఏం కదే, ఆల్రెడీ పిఆర్పిలో పోటీ చేశాడు. ముందు నాకు మీ పార్టీ కన్నా నేను అనేది అదే చెప్తున్నాను. మొన్న 19 ఎలక్షన్లో నేను తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఎలక్షన్ చేశాడు. చేసిన తర్వాత ఓడిపోయిన ఒక 10 రోజులకి తెలుగుదేశం పార్టీ ఓడిపోయి, మేము ఓడిపోయిన 10 రోజులకి మళ్ళీ వైసీపీలోకి కండువా వేసుకోలేదు కానీ అటు వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడలేదు. కట్ చేస్తే ఒక్క నెల రోజుల ముందు, ఎలక్షన్ నెల రోజుల ముందు, మొన్న 24లో ముందు కొంతమంది వ్యక్తులు తీసుకురావడం జరిగింది. సతీష్ తీసుకురావడం జరిగింది. అది ఆ రోజు మమ్మల్ని అడిగే తీసుకొచ్చాడు. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ వ్యక్తి కాబట్టి మమ్మల్ని జాయిన్ చేసుకున్నా అంటే జాయిన్ చేసుకుని అందరూ అవసరం. కేవలం మీకు చెక్ పెట్టడానికే సానా సతీష్ అనే ఇప్పుడు ప్రస్తుత రాజ్యసభ అనే వ్యక్తి తోట నవీన్ తెర మీద తీసుకొచ్చాడు అంతే. అంటే
ఏ చెక్ పెట్టడానికి, రాజకీయంగానా పార్టీ ప్రెసిడెంట్ గానా? పార్టీ ప్రెసిడెంట్ గా, రాజకీయంగా అంత సీన్ లేదన్న. ఏం స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. రాజకీయంగా అది ఎవరు తట్టుకోలేదు. అక్కడ పక్కన జ్యోతుల అని ఒక బ్రాండ్ ఉంది, మీద మాస్ ఇమేజ్ ఉంది కానీ అదే బ్రాండే గానీ అని సతీష్ అని కూడా పూర్తిగా అనలేను. ఎందుకంటే నేను సతీష్ కూడా 10-30 సంవత్సరాల నుంచి బాగా ఫ్రెండ్స్. తోట నవీన్ కన్నా ముందు నేను ఫ్రెండ్, మేమిద్దరం ఫ్రెండ్స్. మరి ఎందుకు తోట నవీన్ ఎందుకు ఎక్కువ ఎంటర్టైన్ చేశారంటే, ఈ జ్యోతిల నవీన్ కాదని తోట నవీన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కారణం ఉంది చెప్తున్నాను. నేను వెళ్ళి ఎవరి ఆఫీస్ లోని గంటలు కూర్చోను, భజన చేయరు, ఎవరికి భజన చేయను. నేను ఎంత పెద్దోడైనా సరే సమానమైన గౌరవిస్తాను, ఎంత చిన్నోడైనా సరే సమానమైన గౌరవిస్తాను. జేబులో 100 రూపాయలోడి ఉన్నవాడి కన్నా 100 రూపాయలు లేనోడికి ఇంకా ఎక్కువ గౌరవిస్తాను నేను. ఎందుకంటే ఆడి ఆకలి తెలుసుకుని నేను ఆడికి రూపాయి సహాయం చేస్తే నన్ను నెత్తి మీద పెట్టుకుంటాడు. 100 రూపాయలు ఉన్నవాడికి ఇంకో 100 ఇచ్చినా నేను కనపడను. కాబట్టి ఈయన్నే ఎక్కువ చూస్తాను. కానీ ఈ లాబింగ్ చేయడం మాత్రం నాకు వంట పట్టలేదు. నా తండ్రికి మైనస్ అదే, నాకు మైనస్ అదే కింద కనపడుతుంది జనరల్ గానే. లాబింగ్ చేయకపోవడం ఈ రోజుల్లో, లాబింగ్ ఇలా యూట్యూబ్లు ప్రచారాలు వీటికి కూడా నేను ఎక్కువ ప్రిఫరెన్స్ జనరల్ గా. అస్సలు నేను నాకు అర్థమవుతుంది. నేను ప్రెసిడెంట్ గా మీరు అయిన పొద్దు నుంచి ఈ పొద్దు వరకు అది నేను మాట్లాడతా, మీరు గ్యాప్ అనిపించింది. మీకు ఏ కార్యక్రమానికన్నా సరే నేను ఫుల్ ప్లెడ్జ్డ్ గా కష్టపడి చేస్తాం. సానా సతీష్ గారి గురించి మాట్లాడదామన్నా. అయితే తోట నవీన్ని పెట్టడము కేవలం మిమ్మల్ని రాజకీయంగా కాకుండా, అంటే జిల్లా ప్రెసిడెంట్ ఆపడానికి, అంతేనా? ఆపడానికని కాదు, ఆ ఆఫీస్ లో ఒక వ్యక్తి, ఆ జిల్లా పార్టీ ఆఫీస్ లో కాకుండా మనిషి ఉండాలని, ఇక్కడ మనిషి ఉంటాడు. ఇక్కడ నుంచి నేను అంటే కొత్తగా సతీష్ ఫుల్ టైం రాజకీయాల్లోకి ఇప్పుడే రావడం. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక గ్రూప్ ఉండాలి, మనకు వ్యవస్థ ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలన్న ఆలోచనతోటే ముందుకెళ్తాడు. ఆ ముందుకెళ్ళేది ఏ విధంగా వెళ్ళాలన్నది కరెక్ట్ స్టెప్ లో వెళ్తే లాంగ్ టర్మ్ ఉంటారు. ఒకేసారి పైకి ఎగిరి వెళ్ళిపోవాలి, ఇదంతా దీన్ని పట్టుకుని వెళ్ళాలంటే కుప్ప కూలిపోతారు. సతీష్ గారికి మీరు చెప్పేది ఎవరికైనా సరే రాజకీయంగా స్ట్రాంగ్ పునాది వేసుకుంటే వెళ్తేనే లాంగ్ టర్మ్ ఉంటాడు. ఇప్పుడు జ్యోతిల్ నెహ్రూ అనే వ్యక్తి 8 సార్లు పోటీ చేశాడు, బట్ గెలిచింది 4 సార్లే. 4 సార్లే గెలిచాడు. ఉన్న 4 సార్లు కూడా అంత క్యాడరు, మీరు ఇందాక అన్నారు పార్టీలు మారారని, సింగిల్ గా వెళ్ళలేదు ఎప్పుడు కూడా. జ్యోతిల్ నెహ్రూ అనే వ్యక్తి 99% క్యాడర్ తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పార్టీకి వెళ్ళినా సరే 99% క్యాడర్ ని తీసుకుని వెళ్ళాడు. చూసుకోండి మీరు లెక్కలు కావాలి. ఆయనతో ఉన్న మనుషులు గాని, ఆ క్యాడర్ గాని గొర్రెలు కాదు, ఆయన్ని అభిమానిస్తారు, ఈయన ఆయన్ని అభిమానిస్తారు. వాళ్ళ గొర్రెలు ఎవరు? ఇప్పుడు గొర్రెల్లాగా అంటే ఆలోచించకుండా పోయేవాళ్ళు గొర్రెలు, వాళ్ళకు విలువిచ్చే వెళ్తాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు మీ కాన్స్టిట్యుయెన్సీ తోట నరసింహ, రైట్, వైసీపీలో ఉన్నారు, మీకు బంధువులు అవుతారు. ఏందన్నా అయితే ఆయన ఎమ్మెల్యే కావాలి, లేకపోతే మీరు ఎమ్మెల్యే కావాలి, ఇంకా వేరే తోడు రాకూడదన్న, వేరే కమ్యూనిటీ రాకూడదు, వేరే పర్సనల్ రావద్దు, అయితే ఆయనే కావాలి, వీళ్ళు కావాలి, రాజకీయం పరకు మాత్రమే శత్రువులు, మరి తర్వాత బాయ్ బాయ్, అదే రిలేషన్. బాయి వేరు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా మా నియోజకవర్గాల్లో ఒక జగ్గంపేట గాని, పత్తిపాడు గాని, లేకపోతే పూర్వం పిఠాపురం, ఇప్పుడు మారిపోయింది. రాసి పెట్టుకున్నారన్న? అయితే నువ్వు ఇదే రాజ్యాలు కదా రాసి పెట్టుకోవడానికి, రాజ్యాలు కాదు కదండి రాసి పెట్టుకోవడానికి. మీ కుటుంబాలు జనాలు ఎన్నుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు జనాలు ఓట్లు వేస్తానే కదా నెగ్గేది, మేమే రాసేసుకోవట్లేదు కదా. ఎందుకు పోటీ చేస్తారు కదా, ఇండిపెండెంట్లుగా వేస్తారు. పార్టీలకి మేం కావాలి, లేకపోతే ఇంకోళ్ళు కావాలి, ఇండిపెండెంట్లుగా ఎందుకు వేస్తారు? ఒకటి ఇద్దరి మధ్యలో పోటీ ఉంటది. మీరు ఆ బ్యాలెట్ పేపర్ చూస్తే 24 మంది వేస్తారు. వాళ్ళు కొత్త వాళ్ళు కదా, వాళ్ళని ఎన్నుకోవాలనుకుంటే వాళ్ళు ఎన్నుకోరా జనాలు. జనాలు ఎవరు కోరుకుంటారు? పనులు చేసేవాళ్ళని కోరుకుంటారు. ఈడు రేపు వస్తే కష్టం అని నిలబడేవాడిని కోరుకుంటారు. లేకపోతే ఈ రోజు ఎలక్షన్ అయినా లేకపోయినా, లేకపోతే నేను నెగ్గినా ఓడినా ఇదే నియోజకవర్గంలో ఉంటాడని నమ్మకం కల్పిస్తే వాడనకాల జనాలు ఉంటారు. అంతేగాని ఇంకోళ్ళకి ఎవరో అవకాశం అంటే రాజ్యాధికారాలు కదా. జ్యోతిల్ నెహ్రూ తర్వాత నేనే ఎమ్మెల్యే తీసేసుకోవచ్చు కదా.
అది ఆల్రెడీ తీసేసుకున్నారు కదా. ఎలాగా మీరే కదా వర్కింగ్ ఎమ్మెల్యే. వర్క్ చేస్తున్నాను నేను, ఒక కార్యకర్తలాగా వర్క్ చేస్తున్నాను నేను అక్కడ. నేనే ఆలాద్దేశాడని ఒక్కట మీరు తెలుసుకోవాల్సింది, 99లో నేను ఎలక్షన్ లో మొదలెట్టాను. నేను 94లో అంత ఇదిగా రాదు, 91లో 10th క్లాస్ చదువుతున్నాను నేను. స్కూల్ మానేసి 2 నెలలు తిరిగాను నేను. ఇంట్లో తిడతారని దాకుని తిరిగేవాడిని. తర్వాత 94లో నాకు తెలియకుండా ఎలక్షన్ అయిపోయింది. 99లో సైకిల్ యాత్రతో మొదలెట్టాను నేను. ప్రతి కార్యక్రమానికి కూడా నేను వెనకాలండి చూసుకున్నాను నేను. ఆలాద్దేశాడని జ్యోతుల నవీన్ వచ్చేలేదు, జ్యోతుల నెహ్రూ కొడుకు కింద. 99 నుంచి కూడా, 99 ఎలక్షన్ ముందు నుంచి కూడా, అప్పుడు మీకు గుర్తుందో లేదో తెలుసుకోండి చరిత్ర, జన చైతన్య యాత్రలను జరిగాయి. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను రావడం జరిగింది. మార్నింగ్ బైక్ ర్యాలీ పెట్టుకునే వాళ్ళం, వాటిలన్నిటిని కూడా గ్యాదర్ చేసుకుని నైట్ 11, మార్నింగ్ 8కి బయలుదేరి 9కి బయలుదేరి నైట్ 11 గంటలకు వచ్చేవాళ్ళం మేము ఇంటికి. మళ్ళీ ర్యాలీలు చూసుకుని అప్పటి నుంచి కూడా నేను వెనకాల ఉండి చేసిన పరిస్థితే. జ్యోతుల నెహ్రూ కొడుకు ఒకసారి దూకేసి నాకు పదవి ఇచ్చేయడం లేదు, అది చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. అలాగా నాకు కష్టంతో వచ్చింది ఇదంతా. కరెక్ట్. ఇదే ఇప్పుడు అయితే మేము ఆ గంట తీసుకున్న నిర్ణయంలోనే మీరు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నారు. మీరు మొన్న ప్రమాణ స్వీకారం చేసినారు. అది ఏందన్నా అసలు, అది ఏం పబ్లిక్ అన్న, అది మీరు బల ప్రదర్శన అనుకోవాలా, లేకపోతే మీరు ఏదో అభిమానంతో వచ్చిన వాళ్ళ? నాకైతే అనిపించింది ఏంటంటే బల ప్రదర్శన. 7 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఉమ్మడి పార్లమెంట్ కిందకి వచ్చిన 7 కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక విపరీతమైన జరిగింది. కానీ ఒక్క ఫ్యామిలీ మాత్రం రాలేదన్న, 2 ఫ్యామిలీస్ రాలేదు. అందరూ వచ్చారా? ఎన్మల ఫ్యామిలీ వచ్చిందన్న, వాళ్ళు రాలేదు. అప్పుడు ఏదో సిక్ అయ్యి రాలేదు. అందరికి టైం సిక్ అవుతారన్నా? మీరు ప్రమాణ స్వీకారం అన్నప్పుడు సిక్ అవుతారా? అది రాలేదు మరి. అది జనరల్ గా అది చేయడానికి గల కారణం కూడా ఉంది రోహిత్. అది ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోని కూడా, అంటే 2 years పూర్తవలేదు, 18 నెలలు 22 నెలల్లోని కూడా తెలుగుదేశం పార్టీ కానీ కేడర్ కానీ స్తబ్దతకు పోయారు అక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రి పిఠాపురాన్ని, జనసేనలో మా 7 2 జనసేన ఎమ్మెల్యేలు, ఒకటి పిఠాపురం, కాకినాడ రూరల్ ఒకటి, నానాజీ గారు ఒకటి, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నాయి అక్కడ. యనమల రామకృష్ణ గారు, దివ్య ఐడియా ఉండి ఉంటది, కొత్త అమ్మాయి దివ్య. రామకృష్ణ గారు సీనియర్, దివ్య కొత్త అమ్మాయి. పత్తిపాడు రాజా ప్లేస్ లో వాళ్ళు మిస్సెస్ పోటీ చేశారు. రాజా పాతోడు కానీ ఆయన సడన్ గా పోవడంతో వాళ్ళ మిస్సెస్ రావడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారు సీనియర్, రాజప్ప గారు సీనియర్. వీళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీలకు పరిమితం అయిపోయి ఇంకా పక్క కాన్స్టిట్యున్సీలు మాట్లేదు. ఇంకా వీళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కడ 10 కోట్లు గ్రాంట్ దొరుకుతుందో, ఎక్కడ 20 కోట్లు గ్రాంట్ దొరుకుతుందో, లేకపోతే ఏ ప్రాజెక్ట్ దొరుకుతుందో ఆ కాన్స్టిట్యున్సీకి మాత్రమే పరిమితం అయి చేసుకున్న పరిస్థితి ఈ 22 నెలల్లో కూడా. తెలుగుదేశం రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ పాలింతుంటే మాకు అక్కడ స్తబ్దతగా ఉందని ఒక ఆలోచనతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉందరా బాబు అనిపించడానికి నేను ఆ రోజు 10,000 బళ్ళు, కేవలం ఒక జగంపేట నియోజకవర్గం నుంచే 10,000 బళ్ళు ఉన్న నియోజకవర్గాలందరినీ కూడా నేను కాకినాడ గ్రౌండ్ ఓపెన్ ప్లేస్ లో పెట్టాను. ఎవరో కూడా ఓపెన్ ప్లేస్ లో పెట్టుంటారు జనాలు కానీ. ఈ 25 పార్లమెంట్ ప్రెసిడెంట్లు కూడా కావాలని పెట్టాను. మళ్ళీ పార్టీ ఉంది, మళ్ళీ ఆ నమ్మకం, ఒక నమ్మకంతో నాకు ఇచ్చింది కాబట్టి పార్టీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలన్న దాంతో అంత భారీ స్థాయిలో నేను చేయడం జరిగింది. ఓకే, కానీ చాలా సక్సెస్ అయింది అన్న, చాలా సూపర్ సక్సెస్. నేను కూడా ఊహించలేదు అసలు అన్న. ఇంకోటి మీ మండలంలో ఒక మండలం ఉంటుంది గండేపల్లి మండలం. ఎందుకు అక్కడ చౌదరీలు మీ కమ్మ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తారన్న? ఇది నాకే కాదు, శాపమేమో మరి తెలీదు. నాన్నగారు అప్పుడు మీకు ఒకటి చెప్పాను, 78లో పోటీ చేశారు. 78 కాదు, 81లో పోటీ చేశారని చెప్పాను. నాన్నగారు సమితికి పోటీ చేశారు, ఇండిపెండెంట్ గాని.
అచ్చా. సమితికి పోటీ చేసినప్పుడు రంగంపేట ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఒక మత అంటే చౌదరీస్కి కాపుకి పడింది. అప్పుడు ఉమ్. పడినప్పుడు అప్పుడు ఒక కాపు వ్యతిరేకి అదే చౌదరి వ్యతిరేకి అని ఒక తీసుకొచ్చారు ఈయన మీద. తీసుకురాడు అప్పుడున్న ఎలక్షన్ స్టంట్ బట్టి అప్పటి నుంచి అలాగా వస్తానే ఉంది. తర్వాత దాన్ని అంతా ఆయన నాన్నగారు అంతా రూపుమాపారు, కానీ మళ్ళీ నా మీద పడింది అది. ఆ పడ్డానికి కూడా కారణం కూడా చిరంజీవి సినిమా ఏదో బ్యానర్లు కట్టారు, మా థియేటర్లో కడితే అది నా మీద పడింది. దాన్ని అదే ఎలక్షన్కి అపోజిషన్ వాళ్ళకి అస్త్రం కింద మారింది అది. చిరంజీవి బ్యానర్ పెట్టడమే. అవును, చిరంజీవి ఫోటో వైపు నా ఫోటో వైపు పెట్టి ఇంద్రా సినిమాకి సెకండ్ రిలీజ్ థర్డ్ రిలీజ్ కూడా తెలియదు. 100 రోజులు అయిపోయిన తర్వాత. ఎందుకన్నా చిరంజీవి అంటేనేమో ఒక 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 ఎవరో చెప్పండి నాకు ఒకసారి. చిరంజీవి అంటేనేమో కాపు, అప్పుడు బాలకృష్ణ అంటేనేమో కమ్మ, అంతేనా? అలా కాదు, అప్పుడు కాపు కమ్మ అని కాదు, చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ అని అప్పట్లో. ఇప్పుడు సినిమాలు చూడడమే తక్కువైపోయింది, కానీ అప్పుడు ఫ్యాన్స్ కొట్టు చచ్చేవారు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి. జనరల్ గానే రామారావు ఫ్యాన్స్, నాగేశ్వరరావు ఫ్యాన్స్, అలాగా చిరంజీవి బాలకృష్ణ వచ్చేటప్పటికి కొంచెం వాతావరణం కొంచెం ఇదిగా ఉండేది. ఆ టైంలో ఇది ఉండడంలో ఆ ముద్ర పడింది అంతే. సో ఆ చిరంజీవి బ్యానర్ కట్టడమే, చిరంజీవి బ్యానర్ లో మీ ఫోటో ఉండడమే మీకు శాపమైంది. అంతేనా? అవడమే కాదు, మీకు 2004లో ఓటముకు కూడా కారణమైంది అది. నా తండ్రి ఓటముకు కూడా అది కారణమైంది. ఎందుకంటే మీరు ఏదైతే అడిగారో ఆ గండేపల్లి మండలం, ఆ రోజు మార్నింగ్ 10 వరకు కూడా తెలుగుదేశానికి వేసి 10 నుంచి చౌదరీస్ అంతా ఓటింగ్ అంతా కాంగ్రెస్ కి వేసారు. అప్పుడు 2400లో ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఇది టోల్ గేట్ విషయం మాట్లాడదాం అన్న. ఇది చాలా చాలా మంది తెలియదు. కేవలం మీ టోల్ గేట్ కాడ టోల్ పైసలు అడిగినందుకు ఆవేశంతో జ్యోతిల నెహ్రూ వాళ్ళ అబ్బాయి జ్యోతిల నవీన్ భాయ్, మీరే నవీన్ టోల్ గేట్ మొత్తం తగలబెట్టేస్తారా అన్న మీరు? టోల్ గేట్ పైసలు అడిగినందుకు అంటే ఏ మహమన్నది మీకు? అంటే అంటే మేము టోల్ గేట్లు అడగకూడదు, టోల్ పైసలు ఎందుకు అడగకూడదు? అందరూ అడగచ్చు, కడతాం, ఇబ్బంది లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాదు మీరు? కాకపోతే మీకు డబ్బులు అడిగితేనే మీరు టోల్ గేట్ తగలబెట్టేస్తారా? డబ్బులు అడిగితే టోల్ గేట్ తగలబెట్టే లేదు అక్కడ. జనరల్ గా మా బావ అక్క కారులో వెళ్తున్నప్పుడు వాడు ఆపి స్టిక్కర్లు ఉంటాయి కదా, మరి ఆ కారుకి స్టిక్కర్ లేదేమో. అప్పటికి నాన్నగారు ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి స్టిక్కర్లు ఉంటాయి, ఆ కారుకు ఉండదు. ఇలాగని చెప్పినా సరే వాడు కొంచెం రూడ్గా బిహేవ్ చేశారు వాళ్ళు. లేకపోతే మేము పంపమనో లేకపోతే డబ్బులు కట్టేయండి అని అడిగితే వేరే విషయం. తప్పుడుగా ప్రవర్తించడంలో ఆ దగ్గరలోనే జగంపేటలో ఉంటాను నేను. పొద్దున్న అయితే జగంపేట వెళ్ళిపోతాం. జగంపేటకి 15 కిలోమీటర్స్. వీళ్ళేమో ఇంటికి వెళ్తున్నారు, మా ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు కాకినాడ నుంచి వస్తారు, కాకినాడలో ఉంటారు, కాకినాడ నుంచి వస్తున్నారు. వెళ్ళి వాళ్ళని మందలించడం జరిగింది, అంతేగాని తగలబెట్టలేదు. మందలించడం అంటే మీ స్టైల్లో కొట్టుంటాను. ఎందుకంటే వాడు మాటలు బాగోపోతే కొడతాను. నాకు ఒక 10-15 గొడవలు అయ్యి ఉంటే నా సొంత గొడవ ఏదో ఉండదు, ఎవరో ఒకళ్ళ గురించే ఖచ్చితంగానే. ఎవడో ఒకడో ఒక కార్యకర్త గురించో లేకపోతే ఇంకోటి గురించో ఒక్కోటి గురించి. మీరు మాటలతో చెప్పారన్నట్టు, చేతులతోనే చెప్పేస్తారు అన్నట్టు? మాటలతోటే ఎక్కువ చెప్తాను. లేదంటే కొంచెం కోపం ఎక్కువ నాకు జనరల్ గానే. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, 90% తగ్గిపోయింది. కొంచెం ఆ కుర్ర వయసులో కొంచెం కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటది కదా, దానివల్ల చాలా కోల్పోయాను కూడా నేను జనరల్ గానే. అవన్నీ కూడా సమన్వయపరచుకుని అన్ని లోపల ఉన్నాయి, అలా బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నాను. సమయం సందర్భం బట్టి ఆ లోపల ఉన్నది బయటకు వస్తుంది, వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చేస్తున్నట్టు వెళ్ళాల్సి వస్తుంది, చేస్తున్నారు అన్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బాగా నష్టపోయింది అంటే మాత్రం మీరే అంట కదా అన్న. ఎందుకంటే మీరు కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు అవ్వడం వల్ల ఇప్పుడు ఈసారి వస్తుందని బలంగా నమ్మి మీరు ఈసారి నాన్నగారు అందుకే కంటెస్ట్, లేకపోతే ఈసారి మీరు కంటెస్ట్ చేయాల్సింది. కానీ నాకు వస్తుంది, ఇదే అవకాశం వస్తుంది నమ్మకంతో కంటెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కి మంత్రి పదవి పోవడం కూడా జిల్లాలో మీకు కూటమి ప్రభుత్వాన్ని కాదు, మరి ఇక్కడ చెప్పాలో చెప్పకూడదో తెలీదు, మీకు ఎలాగో వార్త అవుద్దో తెలీదు. కొణిదెల ఫ్యామిలీ వల్ల నేను పర్సనల్ గా నష్టపోయాను, మా ఫ్యామిలీ నష్టపోయింది. ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు, ఇంద్రా సినిమా వల్ల 2004లో ఓడిపోయాం. కేవలం చిరంజీవి ఫేవరెట్ నేను అవడం వల్ల
ఆ బ్యానర్లు కట్టడం వల్ల 2004లో ఖచ్చితంగా ఆ ఒక్క అంశం మీద ఓడిపోయాం. లేకపోతే జ్యోతుల నెహ్రూ అనే వ్యక్తికి తిరిగిలేదు కాన్స్టిట్యున్సీలను ఎప్పుడు కూడా. ఆ ఒక్క అంశం మీద ఓడిపోవడం జరిగింది. 2009లో చిరంజీవి గారు అభిమానంతో, ఆయన మీద అభిమానంతో పార్టీలో జాయిన్ అయ్యి అతి తక్కువ ఓట్లతో ఆ రోజు కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మంత్రి ఇచ్చారని నా తండ్రికి మంత్రి ఇవ్వకపోవడం, జనసేనకి ఎంపీ టికెట్ కేటాయించారని నాకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం. ఎందుకంటే భక్తు అభిమాని నేను ఆ ఫ్యామిలీకి. అభిమానంతో నష్టం జరిగిందో ఏంటో తెలియట్లేదు కానీ నాకు వాళ్ళ వల్ల అయితే నష్టం జరిగింది నాకు. కానీ అయినా అభిమానిస్తాను నేను వాళ్ళని. దాన్ని మాత్రం ఇది కాదు కానీ అభిమానిస్తూనే ఉన్నాను. గ్రేట్ అన్న. ఐ మీన్ ఇంత బాధ బాధ లోపల పెట్టుకొని నేను నవ్వుతూ మాట్లాడుతున్నా చూసారా. అంటే నా తండ్రికి మంత్రి పదవి అన్నది నాకే కాదు కోరిక, ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా అందరికీ కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఒకసారి మంత్రిగా ఆయన చూడాలి అనే కోరిక అయితే అందరికీ ఉంది ఖచ్చితంగా. ఆ కోరిక తీరట్లేదు. మరి మీకు లోకేష్ గారికి ఉన్న సత్సంబంధం ఏందన్నా? లోకేష్ గారికి నాకు మంచి బాండింగ్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే స్టార్టింగ్ లో ఒక 10-15 మందిని ఆయన కౌరంపించుకున్నాడు. ఇలాగే ఈ పెద్దల పిల్లల్ని కొత్తగా ఏదో మేము అప్పుడు ఓడబడి చేసామని కాదు కానీ జ్యోతుల నెహ్రూగా కొడుకుగా నన్ను ఆ రోజుని ఆయన కౌరంపించుకున్నది. బొజ్జల సుధీర్ని, ఆదిరెడ్డి వాసుని, అలాగా మన నాయుడిని, వీళ్ళందరినీ కూడా, రామ్మోహన్ నాయుడు ఉండేవాడు, తర్వాత మన రామ్మోహన్ నాయుడు బామ్మద్ది నాయుడు, అప్పలనాయుడిని, అలాగా 10-15 మంది ఉండేవాళ్ళం మేము. 2-3 మీటింగ్లు కూడా కండక్ట్ చేసి ఎలాగెళ్ళాలి యూత్ తోటి అన్న ఆలోచనతోటి జనరల్ డిస్కషన్. అన్న ఇప్పుడు లోకేష్ గారిని బాగా మీరు ట్రావెల్ చేసినారు. లోకేష్ గారి వ్యక్తిత్వం, లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అన్న, సింగిల్ వర్డ్ అబౌట్ లోకేష్ గారు అంటే, అతను నమ్మి మాట ఇచ్చాడంటే ఎవరినన్నా ఎదిరించి చేస్తాడు, ఏదన్నా చేస్తాడు. మాట ఇవ్వాలి నమ్మి. అతను నమ్మాలి ముందు. అతను నమ్మడమే కష్టం. లోకేష్ గారు ఎవరు నమ్మరు అంత తొందరగా నమ్మడం. అతను నమ్మాడు అంటే అతనికి ఎంత నష్టం కలుగుతున్నా లేకపోతే ఎంత పెద్దోడు ఎదురొడ్డు పోరాడి సాధించాడు ఆ మాట గురించి ఖచ్చితంగా. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నాన్నని చంద్రబాబు నాయుడు ఈయన జాకి పెట్టి ఈయన లేపుతున్నాడు, బాబు గారు ఈయన పెట్టి జాకి పెట్టి లేపుతున్నారు అన్నాడు. దానిపై మీ స్పందన? ఇప్పుడు అది ఆయనకున్న అనుభవానికి లేకపోతే ఇంకోటి ఆయన మాట్లాడడం తప్పని ఖచ్చితంగా అంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఎవరో జాకీ పెట్టలేపక్కర్లేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కంఠంలో ప్రాణం ఉండగా ఆయన రాజకీయం ఆయన చేస్తూనే ఉంటాడు. ఈ స్టేట్ గురించి అభివృద్ధి ఎలా చేయాలన్న ఆలోచనతో ఉంటాడు. యువతగా కూడా చాలా మంది ఆలోచించరేమో కానీ ఆయన ఆలోచనలు మాత్రం చాలా డిఫరెంట్గా భావితరాలు భవిష్యత్తు బంగారు బాట వేసే విధంగా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే నిత్య విద్యార్థి అయినా అన్ని విషయాలు అన్ని తెలిసినా సరే మీరు నేనేమనుకుంటాం, నాకు చాలా తెలుసు అనుకుంటాం. ఆయన అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన అన్ని దేశాల మంత్రులు ఈయన వంక చూసినా సరే ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ కొత్తదనాన్ని ఇక్కడ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఉంటాడు. ఆయన కొత్తగా ఎవరు లేపాలి? ఖచ్చితంగానే. మీకు ఇంకొక విషయం, వైసీపీ వచ్చిన కొత్తలోని కరోనా కూడా వచ్చింది, గుర్తుందో లేదో మీకు. కరోనాలో బయటికి ఎవరో రావట్లేదు. రాని పరిస్థితుల్లో రోజుకు 2 గంటలు ఆయన వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ పెట్టి తెలుగుదేశం క్యాడర్ అంతని కూడా మోటివేట్ చేశాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అన్న, మోటివేట్ చేశాడు ఆయన. ఇంక నాకు జనరల్ గా ఒక సెల్ పట్టుకోవడమే నాకు చాలా బద్ధకం అంటే ఎక్కువ ఫోన్లు కూడా మాట్లాడినాను. 2వ నెంబర్ తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా 2 గంటలు మాత్రం ఆ టెలికాన్ఫరెన్స్ ఉండేది.
ఇంకా ఆ నెంబర్ కాబట్టి ఈ ఫోన్లు వస్తుంటే ఇబ్బంది అవుతుందని ఆ నెంబర్ తెచ్చుకుని ఆయనతో మాట్లాడే పరిస్థితి, అందరినీ కూడా పేరు పేరున పలకరించి మోటివేట్ చేసిన పరిస్థితి ఆ రోజు ఆయనలో ఉంది. కానీ ఆ రోజు వదిలేస్తే తెలుగుదేశం పార్టీ లేదు నిజంగా. తర్వాత మళ్ళీ ఆ అట్టడి స్థాయికి పోయిన తర్వాత మళ్ళీ లోకేష్ గారి పాదయాత్రతో దాన్ని ఒక ఊపు తెచ్చి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. అన్న, చంద్రబాబు నాయుడు గారు, జ్యోతిలాల్ నెహ్రూ గారు, లోకేష్ గారు, నవీన్ గారు, ఆ కాంబినేషన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త కాంబినేషన్ రాబోతుంది, లోకేష్ గారు, నవీన్ గారు. ఈ కాంబినేషన్ అట్లీస్ట్ మీ నాన్న మీ నాన్న మంత్రి గారు అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే నవీన్ గారు 100% నాకు ఆ స్టాండర్డ్స్ ఉంటే ఖచ్చితంగా ఎత్తాడు ఆయన. నాలో కూడా స్టాండర్డ్స్ ఉండాలి కదా, ఆ నమ్మకం నేను కల్పించుకోవాలి ఖచ్చితంగానే. ఎప్పుడు అవుతారు లోకేష్ గారు ముఖ్యమంత్రి? ఎప్పుడు అవుతారంటే దానికి ఎప్పుడన్నా అవ్వచ్చు, ఆయనకు అవి అర్హత అయితే సాధించాడు ఆయన ఖచ్చితంగానే. ఈ క్షణం ముఖ్యమంత్రి చేసినా సరే అర్హతను సాధించాడు. పాదయాత్ర ముందు అయితే మాత్రం అర్హత లేదు. ఓన్లీ లోకేష్ అన్న వ్యక్తి బాబు గారు కొడుకు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు, రామారావు గారు మనవడు, బాలకృష్ణ గారు అల్లుడు, మేనల్లుడు. రైట్, కరెక్ట్, అవును. పాదయాత్ర తర్వాత మాత్రం ఆయన లోకేష్ గారు ఫాదర్ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు తాత రామారావు గారు, లోకేష్ గారు మేనమామ బాలకృష్ణ గారు అని చెప్పేంత స్థాయికి ఆయన మలుచుకున్నారు. ఎవరో మలచలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి విమర్శని కూడా సద్విమర్శ కింద తీసుకుని బాడీతో సహా సొంత పార్టీలోనే విమర్శలను కూడా భరించి, అపోజిషన్ పార్టీ నుంచి వచ్చిన విమర్శలను భరించి, దేన్ని కూడా అగ్రెసివ్ గా తీసుకోకుండా దాన్ని ఆలోచించి ఏ విధంగా అయితే మనం మలిస్తే ఎదుటోడి నోటు మూయించగలం అన్న ఆలోచనతో ఆయన తయారయ్యాడు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే ప్రతి సబ్జెక్ట్ మీద ఆయనకి అవగాహన ఉండడం వల్ల మాట్లాడుతున్నాడు. ఈ రోజు నేను చాలా సార్లు దగ్గరగా చూశాను. నేను ఆయన మీటింగ్ లో మాట్లాడాలంటే గంటన్నర ముందు ఎవరితోటి మాట్లాడేవాడు కాదు. 4 పేజీలు చూసుకుని చదువుకుంటూ ఉండేవాడు ఏం తప్పులు వచ్చేస్తాయా అని. కానీ ఈరోజు గంటన్నర కాదు, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ మాట్లాడే పరిస్థితి సబ్జెక్ట్ మీద, ప్రతి సబ్జెక్ట్ మీద క్షుణ్ణంగా అవగాహన కల్పించుకున్నాడు ఆయన. ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా ఆయన గ్రిప్ సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ క్షణమైనా ముఖ్యమంత్రి అయ్యే అర్హతను సంపాదించుకున్నాడు. ఎప్పుడు అవుతాడన్నది పార్టీ నిర్ణయం, పార్టీ పెద్దల నిర్ణయం, కూటమి నిర్ణయం. ఇది ఒక పార్టీ ఏర్పడింది కాదు కాబట్టి, కూటమి కాబట్టి అందరి సమాలోచనలతోటి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఓకే అన్న, ఇది మీకు ఇబ్బంది అయినా మీరు చెప్పాలి. అనంత్ బాబు ఎమ్మెల్సీ అనంత్ బాబు మీకు ఏమవుతారన్నా? నా అమ్మకి అన్నయ్య గారు అబ్బాయి, అంటే బావ అవుతాడు మీకు బావ. ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ జైలుకి వెళ్ళారా? లేదు, ఒక దళితని చంపి కార్లో తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు. అది తెలుసానా మీకు? అయిన తర్వాత తెలిసింది నాకు. నేను ధర్నాలకు వెళ్ళినాడు మీద. తప్పు కదా అన్నది? దేనికి తప్పు? అక్కడ ఏమైందో తెలియదు. చంపిన తర్వాత అది తప్పు, చేసిన తప్పు అని ప్రతి ధర్నాలోని కూడా నేను ఉన్నాను. అపోజిషన్ ఆయనకి ఆపోజిట్ గాని. ఎందుకు మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఇట్లా అదైనా? ఫ్యామిలీకి సంబంధించిన ఒక్కొక్కరు ఒక ఆలోచన. ఆడితో వేరే పార్టీ, నాది వేరే పార్టీ. నేనే కలిసిపోయి ఇప్పుడు ఆడు చంపేసిన తర్వాత ఆడిది రైట్ అనలేదు కదా. నేను చంపడం తప్పు. అక్కడ ఏమైందో మన ఎవరికీ తెలీదు. ఆ జరిగిన విషయం చంపారు అంటున్నారు కాబట్టి అభాండం వచ్చింది కాబట్టి అది చేయడం తప్పు జనరల్ గానే. అది తర్వాత మేము పార్టీ పరంగా పార్టీకే సపోర్ట్ చేసాం. మీకు ఇంకో విషయం, 4 రోజుల క్రితం వాళ్ళ భార్య మా ఇంట్లో ఉందేమో అని పోలీసులు కూడా ఇంటికి వచ్చి చూసుకున్నారు. ఆ విషయం తెలుసా మీకు? మీ ఇంటికి వచ్చారా? మేము గవర్నమెంట్ లో ఉన్నాం, నేను వద్దంటే వెళ్ళరు వాళ్ళు నిజంగానే. కానీ చూసుకోమన్నాం మేము. ఇప్పుడు వాళ్ళ భార్య లేదన్నా? అప్స్కాండా? ఇప్పుడు బెయిల్ వచ్చినట్టు ఉందన్న మొన్న. బెయిల్ వచ్చేదాకా అప్స్కాండ్. అది ఇంపాక్ట్ మీ మీద పడ్డదన్నా? ఖచ్చితంగా. పార్టీలో మాత్రం ఒక అపనమ్మకం అయితే మేమేదో సపోర్ట్ చేస్తున్నాం అని నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా మేము ఎప్పుడు సపోర్ట్ చేయలేదు.
చుట్టరకాలుగా ఫంక్షన్లకు వెళ్తాం, పెళ్లిళ్ళకి వెళ్తాం, కానీ పార్టీ పరంగా వ్యవస్థ మాకు ఆ వ్యవస్థే. మా పార్టీ వాళ్ళ పార్టీ ఆ పార్టీ. మీకు పూర్వం ఒక ఇదేంటంటే, నాన్నగారికి అటు చిన్నోడు ఈయన పెద్దోడు కాబట్టి ఆ రోజు అంత పదవుల్లో ఉండేవాడు కాదు. ఏమన్నా పని వస్తే చేసేవారు జనరల్ గానే. 10 మందికి వేరే వాళ్ళకి చేసినట్టు ఆడికి కూడా చేసేవారు. అందుకని ఎక్కువ జ్యోతుల నెహ్రూ గారు కాసేస్తాడు అన్న అపోహ మాత్రం అందరిలోనే ఉంది ఖచ్చితంగానే. ఈ విధంగా అయితే కాయలేదు మనం. జరిగిన సంఘటన మీకు తెలుసా? అది మొత్తం పూర్తిగా తెలియదు నాకు. మీకెంత తెలుసా నాకు అంతే తెలుసు. నేను ఎప్పుడు కూడా అడగలేదు. అంటే మీరు మాట్లాడలేదా? చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అడగలేదు. అది పర్సనల్ ఇష్యూ. నేను ఎందుకు అడుగుతాను? జనరల్ గానే అడగలేదు. నేను ఏం చేసావు ఏంటని కూడా నేను అడగలేదు అసలు. ఎనీవేస్ అన్న, ఇట్స్ వెరీ ఓపెన్ గా మీరు మాట్లాడినారు. కానీ మీరు చాలా ఓపెన్ గా మాట్లాడినారు. జిల్లా సంబంధించిన కొన్ని విషయాలు బయట పెట్టినారు. కొంతమందికి ఇంటర్వ్యూ, కొంతమందికి నొప్పి లేస్తుంది, బాధ అవుతుంది. నొప్పి అని నిజం చెప్తే ఎవరికైనా నొప్పి ఉంటది కదా. ఖచ్చితంగానే నిజంలో నొప్పి ఉంటది. కాకపోతే అక్కడతో పోద్ది. అంటే మీరు కేవలం మీ కాన్షియన్స్ కి పరిమితం అయిపోయినారంట కదా? లేదు, మీకు నేను ఇందాక చెప్పాను లేదో మరి. నేను ప్రమాణ స్వీకారం రోజు అయితే చెప్పాను నేను ఖచ్చితంగానే. ఇప్పుడు వరకు నేను ఒక ఎంత వెనక్కొండ మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డాను, నన్ను ఏమీ చూడలేదనే అపోహలో ఉన్నాను నేను. కానీ నేను కష్టపడ్డా తెచ్చుకున్న పార్టీ, నేను పోరాడతాను నాకు పదవి వచ్చేదాకా. ఈ రోజు నుంచి కష్టపడ్డ కార్యకర్తను ప్రతి ఒడిని కూడా నేను కాపాడుకుంటాను. ఈ రోజు నుంచి నా ప్రణాళిక వేరేగా ఉంటుంది. అన్ని కాన్స్టిట్యున్సీల్లోని కూడా తిరుగుతానని నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం, ఆ విధంగానే రూరల్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే జగన్పేటలో మీటింగ్ పెట్టాం. మళ్ళీ తర్వాత ఉన్న కాన్స్టిట్యున్సీలు కూడా మీటింగ్ పెట్టాం. ఎస్, మనకి ఏపీ స్టేట్ అంటే టీడీపీలో గుర్తుకొచ్చేది నారా లోకేష్. బట్ ఎట్ ద సేమ్ టైం కాకినాడ జిల్లా అంటే గుర్తుకొచ్చేది జ్యోతిల నవీన్. ఇద్దరు కాంబినేషన్లో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడబోతాము డెఫినెట్లీ. బట్ సీరియస్లీ నా నాన్న ఇమేజ్ వద్దు, నా ఓన్ ఇమేజ్ కావాలని కష్టపడి రోల్ మోడల్ ఆయన. నాన్న ఇమేజ్ అయితే ఉండకూడదు, నాన్న షాడోలో ఉండకూడదు, కానీ డెఫినెట్లీ నాకంటూ ఒక మాస్ ఇమేజ్ ఉండాలని క్రియేట్ చేసుకొని ఉమ్మడి కాకినాడ జిల్లాలో ఒక మాస్ ఇమేజ్తో దూసుకెళ్తున్న నవీన్తో ఈరోజు కుల్లా. ఎనీవేస్ అన్న, ఐఎమ్ సో హ్యాపీ టు టేక్ యువర్ ఇంటర్వ్యూ. మీరు నేను ఫైరింగ్ అడిగినా కానీ మీరు చాలా స్మూత్ గా, చాలా డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇచ్చారు. బట్ వాట్ ఎవర్, మీరు అన్నది కరెక్టే అన్న. బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధ ఈ రోజు మనం కక్కితే అది క్లారిటీ ఉంటుంది. కానీ బాధపడుతూ బయట నవ్వుతూ మాట్లాడడం మాత్రం అది జీవితాంతం లోపల బాధిస్తూ ఉంటుంది. డెఫినెట్లీ రానున్న రోజుల్లో లోకేష్ గారు ఉన్న స్థాయిలో అతను ఒక మంచి పొజిషన్ ఉంటే 100% మీ నాన్న కోరిక మీరైతే బలంగా తీరుస్తారని నేను కోరుకుంటానన్న. ఎందుకంటే మీరు అన్నట్టు ఆఖరి క్షణం వరకు ఆయన మంత్రి అవ్వాలనే కోరికను నేను తీరుస్తాను. లేని పక్షంలో నేనన్నా అవుతాను. మీ మనసులో మాట చెప్పేసి ఏమన్నా గోల్డ్ మ్యాన్ అన్న, మొత్తం గోల్డ్ కనబడుతుంది. మీ ఆల్రెడీ మీ మనసే గోల్డ్ కదా. ఏంది గోల్డ్ తోని జనరల్ గా ఏంటంటే మీకు షోక్ కాదు, ఇది ఒకటి. ఇది ఒక్కోదానికి ఒక్కో చరిత్ర ఉంటది నాకు. చేతికి 4 ఉంగరాలు. ఇదేమో ఎంగేజ్మెంట్ రింగ్, ఇదేమో నాన్నగారు ఇచ్చారు, నా 25 years దానికి ఇచ్చారు. ఇది అమ్మ చేయించింది. ఇదేమో నా కొడుకు నా బర్త్డేకి ఇచ్చాడు. ఇది పెళ్లికి మా మిస్సెస్ పెట్టింది. మెడలో చైన్లు కూడా అంతే ఇంచుమించు. ఒక్కో మ్యారేజ్ డేకో లేకపోతే బర్త్డేకో. నాకు తెలిసి ఎంగేజ్మెంట్ మాత్రం మీరే కదా యంగ్స్టర్. డెఫినెట్లీ లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు ఆశయాలను పబ్లిక్ లో తీసుకుపోవాలి. ఇంకా రానున్న రోజులు ఇంకా పై స్థాయిలో ఉండాలి అన్న. డెఫినెట్లీ లోకేష్ అన్న వేరు, నవీన్ అన్న వేరు కాదు, ఇద్దరు కలయిక ఉండాలి. ఇటు కమ్మ కాపు కలయికతోటి రాష్ట్రం అభివృద్ధి వైపు తీసుకుపోవాలన్న. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ ఇంకా మాట్లాడబోతుంటే ఇంకా చాలా ఉంటాయి. కొన్ని నిజాలు అట్లే ఆపుదాం, నిజాలు ఆపుదాం, అబద్ధాలు నిజాలు ఆపి పార్ట్ 2 కమింగ్ సూన్ అన్న. థ్యాంక్ యూ.